ఉమెన్ కి ర్యాపిడో కెప్టెన్ గానో ఓలా కెప్టెన్ గానో చేయడానికి ఈజ్ ఇట్ ఎ వైబుల్ సిచ్యువేషన్? పింక్ కలర్ ఆటోస్ చూసాను, నేను బ్లూ కలర్ క్యాబ్స్ చూసాను, విచ్ ఆర్ ఓన్లీ ఫర్ ఫిమేల్, అంటే ఉమెన్ డ్రైవర్స్. అది ఐ హావ్ సీన్ దట్. వాట్ ఇఫ్ దే ఆర్ లెస్బియన్స్? ఆకాష్ ప్లీజ్ ఆకాష్. ఆకాష్ నువ్వే ఆకాష్ కట్లు కొట్టేది, నువ్వే కష్టపడతావు, మాకేం లేదు. నువ్వు మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో కొట్టెళ్తావు. ఏడా ఆపేసిన మర్చిపోయిన అమ్మాయిలు. హలో 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 వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ క్యూరియస్ నిఖిల్. ఇవాళ మనము కొంచెం డిఫరెంట్గా, కొంచెం యూనిక్గా ట్రై చేస్తున్నాం. అండ్ ప్రోమో చూసారు, ఎపిసోడ్ ట్రైలర్ చూసారు, రెండు ఒకటే, అండ్ థంబ్నెయిల్ కూడా చూసారు. అండ్ టుడే వీ గోన్ బి టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్స్ లిటిల్ ఇంట్రెస్టింగ్, లిటిల్ పర్సనల్. మేము ఎప్పుడైతే ఈ కాన్వర్జేషన్ అనుకున్నామో ఇంటర్నల్గా వెన్ వీఆర్ డిస్కసింగ్, మాకు అనిపించింది వీ హ్యావ్ సమ్ యూనిక్ పర్స్పెక్టివ్ టు బ్రింగ్ ఇన్ టు ద టేబుల్. ఎందుకంటే నార్మల్గా అందరూ ఒక సైడ్ నుంచి ఆలోచిస్తారు ఈ ఇష్యూ మీద, బట్ వీ గాట్ దట్ ఆపర్చునిటీ టు ట్రై ఆల్ అరౌండ్. లెట్స్ సీ వేర్ దిస్ టేక్స్ ఇట్ ఆల్ టుగెదర్. సో యా, విత్ us we have Prithvi, Dinesh, Akash and Vikrant. So, and me, Curious Nikhil. So, why can't we just go a one simple round and tell your first story with a gig worker? So, Rapido కావచ్చు, Uber కావచ్చు, Ola కావచ్చు, లేదా ఇంకొక ఏదైనా రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, whatever the platform it is. What was your first experience like? Even you can go all the way back, right? Okay, e-commerce gani, whatever this first experience like, and it's a memorable experience. Now, you guys start, right? Like, Akash, why can't you start? ఆల్ ద వే బ్యాక్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ జొమాటో. మా మమ్మీ డాడీని అడుక్కొని లేదు చేద్దాం ఇది ఈ కూపన్, అప్పట్లో కూపన్స్ ఇచ్చేవాళ్ళు. ఇట్ యూస్ టు కమ్ ఫర్ వెరీ చీప్ ఫస్ట్ ఆర్డర్. అట్లా అడుక్కొని ఓకే చేస్తే ఆర్డర్ పెట్టినాం. అప్పుడు ఒక న్యూస్ చాలా వైరల్ వెళ్ళింది. ఒక గల్లీలు ఆపేసి ఓ జొమాటో వాడు పార్సెల్ తినేసి మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేసి అదే ఇస్తున్నాడు. మేము ఆర్డర్ చేసినాం, వాడు రావడానికి 10 నిమిషాలు ఉంది అన్నప్పుడు ఆ న్యూస్ వచ్చింది. మా పేరెంట్స్ అది చూసినారు. అది ఆర్డర్ అట్లనే వచ్చి అది చెత్తబుట్టలో పడేసి ఓ 10 నిమిషాలు అని తింటున్నారు వాళ్ళు. వాళ్ళది ఆ బ్రెయిన్ ఇది ఉంటుంది కదా. ఫస్ట్ వన్ వాజ్ లైక్ దట్. అండ్ ఇప్పుడు వీక్లీ 2-3 times ఆన్లైన్ ఓన్లీ. పృథ్వీ. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, నేను నైట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. నేను నైట్ నాంపల్లిలో అజీజియా హోటల్ ఉంది, నైట్ అక్కడికి పోయి బిర్యానీ తిని వచ్చిన. సో అక్కడ నుండి ఆఫీస్కి రావాలి హిమాయత్ నగర్ రావడానికి ర్యాపిడో బుక్ చేసుకొని ఫస్ట్ ఆ అన్న నన్ను ఏం చేసిండంటే ఉన్న పాయింట్ ఒకటి ఇంకో పాయింట్ దగ్గర రమ్మన్నాడు ఎక్కడానికి. లేదే అన్న నువ్వే ఇక్కడికి రా, నాకే ఏరియా కొత్త, నువ్వు ఎక్కడికో రమ్మంటే నేను ఎక్కడికి పోతా, నేను కన్ఫ్యూజ్ అయి తిరుగుతావు, ఆడేమో వెయిటింగ్ ఛార్జ్ టైం పడుతుంది అది అని ఏదో ఇగ్నోర్ చేసి ఉండే. కానీ వాడు ఆయన వచ్చిండు, ఎక్కించుకున్నాడు, తీసుకోబోతుంటే అన్నకు రూట్ తెలియదు, నాకు రూట్ తెలియదు. అన్న మ్యాప్స్ పెట్టాడు, అన్నకు మ్యాప్స్ ఫాలో అవ్వడం తెలియదు, నేను వెనకాలంటే నాకు సాంగ్స్ ఉండడం తప్ప నాకు వేరే తెలియదు. సో అట్లా ఒక గంట సేపు షికార్లు కొట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే 10 నిమిషాలు తీసుకోవాల్సింది గంట సేపు ఆడదా అని. అట్లా నైట్ లేట్ అయింది. సో దిస్ లైక్ ద ఫన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ నిన్న నైట్. కొంచెం సీరియస్గా వెళ్లే ముందు దిస్ లైక్ మై రా ఎక్స్పీరియన్స్. నీకు హైదరాబాద్కి లైక్ ఒక 1 year బ్యాక్ ఓలా, ఉబర్, వాట్ ఎవర్ ద బ్రాండ్ ఇట్ ఈస్, బుక్ చేసుకొని లగ్డీకాపుల్ నుంచి ఇక్కడికి వస్తున్నాను, లైక్ టు ద ఆర్టీసీ క్రాస్ రోడ్. వస్తున్నప్పుడు నాకు తెలుసు హెల్మెట్, అంటే హైదరాబాద్లో కూడా రూల్ ఉంది, వెనకాల కూర్చున్న కూడా హెల్మెట్ పెట్టుకోవాలని. లగ్డీకాపుల్ దాటి వస్తున్నప్పుడు ఆ పోలీస్కి, అక్కడున్న పోలీస్కి ఏం కోపం వచ్చిందో ఏమో, హెల్మెట్ పెట్టుకోలేదని ఫోటోలు తీస్తున్నాడు. నన్ను మాత్రం అక్కడ నుంచి కొట్టాడు, కొట్టి ఆపాడు బండి. అరే నేను బైక్ ట్యాక్సీ ఇక్కడ, నువ్వు ఎవడైతే నాకెందుకు, నువ్వు ఎందుకు హెల్మెట్ పెట్టు. అరే నాకు ఇప్పుడు ఏం చేయాలి, వాడితో గొడవ పడాలా, నా జాబ్ నేను చూసుకోవాలా, ఓలా ఓవర్రోడ్కి కంప్లైంట్ ఇవ్వాలా, నాకు బైక్ లిఫ్ట్ ఇచ్చిన అంటే నాకు ట్యాక్సీ కట్టినంటే వాడితో నేను గొడవ పడాలి. తప్పు నాది కాదు. ఫస్ట్ థింగ్ అది లీగల్ ఇల్లీగల్ పక్కన పెడితే పోలీస్ నన్ను కొట్టాడు వెనకల నుంచి, నేను దొరికాను కదా అని చెప్పేసి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పేసి. సెకండ్ థింగ్, ఆ డ్రైవర్ ఫేస్ నేను చూడలేదు, ఓటీపీ చెప్పి కూర్చుంటాం. వాడు చిన్నపిల్లడు వాడు అందుకోసం ఆపాడు. అంటే చిన్నపిల్లడితో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకుని నన్ను కొట్టాడు. తర్వాత అర్థమైంది వాడికి అసలు లైసెన్స్ లేదని. సో పోలీస్ ఆపి వాడి బైక్ సీజ్ చేసి నన్ను తిట్టి, ఇట్లాంటి వాళ్ళతో నువ్వు ఎట్లా వస్తావు అని. కాసు నేను ఇట్లా బుక్ చేసుకున్నాను అంటే ఆ మాత్రం చూసుకోవాలి, ఫేస్ చూసి అర్థమవుతుంది కదండి. ఇదే ఇయర్ బ్రో, ఇది ఒక 6 months కూడా కాదు, ఒక 4-5 months బ్యాక్. సో ఐ వాజ్ షాక్డ్. అరే ఎట్లా లైసెన్స్ ఇచ్చారా, అసలు ఎవడు వాడుతున్నాడు రా మీరు, మీ వల్ల మేం దెబ్బ తినాల్సి వస్తుంది. అదే ఆ దెబ్బ నాకు మంచిది అనిపిస్తుంది. పోలీస్ నన్ను కొట్టాడు, అదే నేను కింద పడి అంటే
నా లైఫ్ మీద పడేది ఆ దెబ్బ. సో ఇప్పుడు అనిపించింది నిజంగా చెక్స్ లేవే అనిపిస్తుంది నాకు. ఒకటి ఫోన్ ఇంకోటి తెచ్చుకున్నాడు అంటాడు, వాళ్ళ బాబాయ్ ఫోన్ ఎవరితో వాడు తెచ్చుకుని రన్ చేసుకుంటున్నాడు. ఆ తప్పు కదా లిటరల్లీ. వాడు లైసెన్స్ లేనాడు నా లైఫ్ రిస్క్ లో పెడతాడు. దాన్ని అప్రూవ్ చేసిన ఈ ఓలా ఉబర్ ఒక కంపెనీ అని కాదు, ఆ టాక్సీ వాళ్ళు మా లైఫ్ నెట్లు రిస్క్ లో పెడతారు. అందుకోసం అనుకుంటా సుప్రీంకోర్టు దీన్ని ఆపేసింది, వద్దు అని చెప్పేసి ఆపేసింది లిటరల్లీ. ఎవరితో చెప్పుకోలేదు, బట్ ఐఎమ్ నౌ షేరింగ్ రియల్లీ బ్యాడ్ అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని మోసం చేస్తున్నారు. నాకు అంటే మోసం ఈ ఎక్స్పీరియన్స్ ఒక 2-3 టైమ్స్ అయింది. ర్యాపిడో, ఊబర్ ఈ 2 ప్లాట్ఫామ్స్ లో ఒకసారి బుక్ చేసుకుంటా వాడు ఇంకొక నెంబర్ పెడతాడు, ఈ నెంబర్ కాల్ చేయన్నా అని అడుగుతాడు. ఈ నెంబర్ కాల్ చేస్తే ఇంకో ఎవరో వస్తారు, వచ్చి ఆ బైక్ వేరే ఆ నెంబర్ వేరే ఎక్కించుకుంటారు. ఇది పక్కన పెట్టు, ఇది ఆల్రెడీ మీమ్స్ గా తయారైంది, బట్ నాకు జెన్యూన్ గా ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఒక ఆటోలో వెళ్తున్నా, అంటే ఆటోలో వెళ్ళాలి, ఆటో బుక్ చేసుకున్నా. నేను ఎక్కిన ఆటో KA సంథింగ్ ఉంటుంది. ఆటో మీద బో పెట్టాడు, ఓలా అని పెట్టి వాడు ప్లాస్టిక్ బోర్డు మీద పెట్టి ఒక నెంబర్ రాశాడు, వెనక ఉబర్ అని చెప్పి ఇంకో నెంబర్ రాశాడు. ఆ 2 నెంబర్లు ఆ ఆటో నెంబర్ కాదు, ఒకటే ఆటోకి 3 నెంబర్లు పెట్టాడు. అంటే ఫోన్ నెంబర్స్ లేకపోతే ఆటో లైసెన్స్ నెంబర్, లైసెన్స్ ప్లేట్. ఉబర్ అయితే ఈ నెంబర్ అప్రోచ్ చేయి, ఓలా అయితే ఈ నెంబర్ అప్రోచ్ చేయి. ఆటోకి ఆ 2 నెంబర్లు కాదు, అది వేరే నెంబర్తో ఉంది ఆటో. ర్యాపిడ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒకటే మనిషి 2 ఫోన్లు పెట్టుకున్నాడు అనమాట. ఒక ఫోన్లో ఉబర్ రోల్ చేస్తున్నాడు, పైకి స్వైప్ చేస్తున్నాడు, ఇంకో ఫోన్లో ఓలా స్వైప్ చేస్తున్నాడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఫనీ థింగ్ ఏంటంటే నేను 2 యాప్స్ నుంచి ట్రై చేస్తున్నా, 2 యాప్స్ వాడికి తగలట్లా, ఇంకెవడికో తగులుతుంది. పక్కనున్నాడు వాడికి తగల. అది ఏం యాప్, అది ఏం సిస్టమ్ నాకు అర్థం కాదు. పక్కనున్నాడు దొరకడు, మిగతా వాళ్ళందరూ దొరుకుతారు. అది మన ఏదన్నా ఉంటే విక్రాంత్ అన్న చెప్పాలి. నువ్వు ఇందాక అన్నావు కదా 2 ఫోన్లలో 2 యాప్స్ చూసుకుంటున్నానని. ఈ ఓలా, ఉబర్, ర్యాపిడోలు వచ్చిన తర్వాత ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ గా చాలా మంచిగా ఉండే డ్రైవర్స్ ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ షార్ట్స్ చూసుకుంటూ ఉన్నారు. అలా అయిపోయింది. నేను చాలా నా దగ్గర లైవ్ రికార్డెడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, విత్ ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర ఫోన్లో. ఇప్పటికి డ్రైవ్ చేస్తుంటాడు, షార్ట్లు చూస్తుంటాడు, డ్రైవ్ చేస్తున్నాడు, షార్ట్లు చూస్తున్నాడు. అందరూ కాదు, ప్రతి బైక్ నడిపే వాళ్ళు ఉన్నారు, కార్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది కూడా ఈ ట్రెండ్ ఓలా, ఊబర్లు దీనిలోకి కూడా తీసుకొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించినట్టయితే ఆటోస్కి, ఇంతకుముందు ఆటోస్కి బండి ఉంటుంది. మోస్ట్ ఆటోస్ బజాజ్ ఆటోస్ ఉంటాయి, లేదా అప్పి ఆటోస్ ఏవో ఉంటాయి. ఒక 2-3 బ్రాండ్స్ కంటే ఎక్కువ ఉండవు. సో వాళ్ళ డిజైన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఇట్లా స్టీరింగ్ ఉంటుంది, ఇట్లా డ్రైవింగ్ స్టీరింగ్ మధ్యలో మీటర్ ఉంటుంది. ఇప్పుడు మీటర్ రాట్లా, ఒక హోల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, హోల్ ని ఫోన్ స్టాండ్ తో ఫిల్ చేస్తున్నారు. సో కరెక్ట్ సెంటర్ లో ఉంటుంది ఫోన్ సెంటర్ లో ఉంటుంది. ఫోన్ సెంటర్ లో ఇలా పెట్టుకున్నాడు అనుకో, వాడు సినిమాలు చూస్తున్నాడు, ఇలా పెట్టుకుని వాడు రీల్స్ చూస్తున్నాడు. సో ఇట్స్ డిజైన్ ఫాల్ట్. ఒకసారి నేను ఇట్లా క్రాస్ రోడ్స్ రూట్ లో వెళ్తుంటే ఐ సా పాడ్కాస్ట్ మైక్ కనపడిందంటే నా ఆగి చూస్తా. ఎక్కడైనా నేను బైక్ డ్రైవ్ చేస్తున్నా, వాడు ఏదో చూస్తున్నాడు అనమాట. నేను వాడిని ఫాలో అవుతాను, అంటే వాడిని ఫాలో అవడానికి వెళ్తున్నా, ఒక పర్పస్ కింద కాదు. 15 మినిట్స్ ఫాలో అయ్యా. వాడు పాడ్కాస్ట్ కాన్వర్సేషన్ వింటూ వెళ్తున్నాడు. పాడ్కాస్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని చిన్న దాంట్లో మ్యాప్ చూసుకుంటూ పాడ్కాస్ట్ కాన్వర్సేషన్ వింటూ ఉన్నాడు. సో యూ కెనాట్ బ్లేమ్ ఎ పర్సన్ దేర్, ఇట్స్ ద సిచ్యువేషన్. వాడు పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే ప్రాసెస్ ఆఫ్ డ్రైవింగ్ లో ఉంటాడు. వాడికి మజా కావాలి. సో కొంతమంది సినిమాలు పాడడం చూసాను, కొంతమంది సీరియల్స్ చూడడం చూసాను, కొంతమంది పాడ్కాస్ట్ వినడం చూసాను, కొంతమంది స్పీకర్లు పెట్టుకొని రీల్స్ కూడా. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే టేస్ట్ ఉండాలి. ఏదన్నా చేయాలి అంటే నీకు గంట టైం ఉంది, గంట టైంలో నువ్వు ఏదైనా చేయాలంటే నీకు టేస్ట్ ఉండాలి. నీకు టేస్ట్ ఏం లేనప్పుడు రీల్ ఓపెన్ చేసి రీల్ స్క్రోల్ చేసుకుంటూ చూస్తావు. దట్స్ ఎ వెరీ వియర్డ్. ఇప్పుడు అందుకని వాటి టేస్ట్ కోసం అని చెప్పి వేరే లైఫ్ రిస్క్ లో ఇప్పుడు అది ఏమంటున్నా అంటే బైక్ మీద చేసేటప్పుడు రీల్స్ వాడు కన్వీనియన్స్. ఇది ఒట్టి బైక్ టాక్సీ వాడనే కాదు, నువ్వు బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు రీల్స్ చూసుకుంటున్నావు. నువ్వు ఏది నేను చూసాను, బండి నడుపుతుంటాడు, బండి ఒక సిగ్నల్ దగ్గర ఆగిందంటే ఫోన్ తీసుకొని రీల్స్ చూసుకుంటాడు. ఒక సిగ్నల్ దగ్గర ఒక్క నిమిషం బండి ఆగితే ఫోన్ తీసుకొని రీల్స్ చూసుకొని వాడు ఫోన్ చాలా జోలో పెట్టుకొని చూస్తున్నాడు. ఇంకోటైతే ఫోన్ డ్రైవ్ చేస్తూ చేతిలో ఫోన్ పెట్టుకొని ఇట్లా రీల్ చూసుకుంటూ ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడు ఇట్లా. ఇంతే. దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఓలా, ఊబర్ డ్రైవర్లు ఎక్కువసేపు నీకు డ్రైవ్ చేయడానికి కనబడుతున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దెమ్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ సేయింగ్ దట్స్ ఎనదర్ బికమింగ్ ఎ హ్యాబిట్ ఫర్ దెమ్. నేను యాక్చువల్లీ బాంబేలో ఉన్నప్పుడు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు 4 wheels అని, సిటీ ఫ్లో అని, దెర్ ఆర్ దీస్ బస్సెస్ అనమాట. వాట్ దీస్ బస్సెస్ డూ ఇస్ దే ఆర్ మల్టీ స్టాప్ బస్సెస్ ఫర్ కార్పొరేట్ పీపుల్. ఒక 20-30 స్టాప్స్ నుంచి పికప్ చేసుకుని ఒక 20 స్టాప్స్ లో దింపుతాడు అనమాట. హైదరాబాద్ లో సికింద్రాబాద్ ఏరియా నుంచి పిక్ చేసుకుని కొండాపూర్లో దింపుతాడు. అసలు ట్రావెలింగ్ యాప్. ఆ ట్రావెలింగ్ యాప్ వాడు ఏం చేశాడంటే, నేను ఇంతకు ముందు పనిచేస్తున్న కంపెనీ దగ్గరికి వచ్చి వాడు అన్నాడు, మా బస్సెస్ ఒక 500 ఉంటాయి, బాంబే సిటీలో తిరుగుతుంటాయి, ఇవి ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి వెళ్తాయి. అండ్ ఈ బస్సెస్ వాడే వాళ్ళందరూ మా వైఫై వాడతారు, మా వైఫై మా ఇంటర్ఫేస్ ఉంటది, వై కాంట్ యూ పుట్ యువర్ పాడ్కాస్ట్ ఇన్ దట్ ఇంటర్ఫేస్ అని అడిగాడు అనమాట. వాడు సిస్టమిక్ ఇంటర్ఫేస్ పెట్టుకున్నాడు, వాడి వైఫై ఎట్లా వస్తుంది, సో వాడి ఛానల్ ఎందుకు వాడకూడదు? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఫ్లైట్ ఇంటర్ఫేస్ లో కూడా పాడ్కాస్ట్ వస్తున్నాయి, ఇప్పుడు సినిమాలు ఇవన్నీ ఉంటున్నాయి. సో అలాగా ర్యాపిడో వాళ్ళకి మ్యూజిక్ ఇంటర్ఫేస్ ఏమైనా పెట్టచ్చు, బట్ ఇట్స్ అ వే ఫార్ ఆఫ్ డిస్కషన్. ఇది ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్నవాడు లేదా పర్టికులర్
పాలసీ మేకర్ ఎవడైతే ఈ సిస్టమ్ మొత్తం డిజైన్ చేస్తున్నాడో వాడు మాట్లాడితే బాగుంటుంది. మనం మాట్లాడితే ఇట్స్ ఓన్లీ బికరింగ్ దెమ్ ఆర్ పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఐ హావ్ సీన్ ఓలా ఉబర్ డ్రైవర్స్ డూ ఇట్ అండ్ ఐ హావ్ ఆల్సో సీన్ నార్మల్ పీపుల్ డూ ఇట్. కార్ లో డ్రైవ్ చేసేవాడు కూడా కార్ లో స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బైక్ లో చేసేవాడు బైక్ చేస్తున్నాడు. సో ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఉబర్ గైస్ ప్రాబ్లమ్, ఇట్స్ ఇన్ జనరల్ డ్రైవింగ్ గైస్. కానీ ఇప్పుడు వీడు ఉత్తగా వెళ్తున్నాడు, వీడు ఉత్తగా వెళ్ళుకుంటా వీడు ఏదో చూసినాడు, గుద్దినాడు, పన్నాడు, బొక్కలు ఎరిగినాయి. ఓకే, వీడు క్యాప్టెన్ అని తీసుకెళ్లేటప్పుడు నన్ను వేసుకొని వెళ్తున్నాడు, అట్లా వేసి అప్పుడు నా బొక్కలు కూడా ఎరుగుతాయి కదా బ్రో. ఎగ్జాక్ట్లీ, వాడు దూల వాడు బొక్కలు ఇరుక్కొట్టుకుంటాడు, నేను పైసలు ఇచ్చి నా బొక్కలు ఇరుగొట్టుకోవాలి. అదే కదా, దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లం కదా. మనం పైసలు ఇచ్చి నన్ను సేఫ్ గా తీసుకెళ్ళరా పోయి మనం పైసలు ఇస్తున్నాము అంటే అందరూ కాదు, చేసే ఒకరు ఇద్దరు. అఫ్ కోర్స్ నేను వెనకలు కూర్చున్నప్పుడు షార్ట్ చూస్తాను, అది వెనకలు కూర్చున్నాను కాబట్టి చూస్తున్నాను. అదే నేను ముందు కూర్చుంటే చూడను కదా, నా లైఫ్ రిస్క్ లో పెట్టాను కదా ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక 2 minutes ఎంటర్టైన్మెంట్ కోసం. ఇవేంటంటే ఆ ప్లాట్ఫామ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నల్ పాలసీస్ తీసుకొచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ కి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ నాట్, బట్ యూ కెనాట్ పుట్ ఇయర్ ఫోన్స్ వెన్ యూర్ డ్రైవింగ్ బికాస్ ఇట్ డిస్ట్రాక్ట్స్ యూ ఫర్ ఎ పాయింట్, రైట్? బట్ ఇమాజిన్ నువ్వు ఒక 30-35 kilometers వెళ్తున్నావు. ఐ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. మనం డ్రైవ్ చేస్తూ ఉంటూ ఒకటే పాయింట్ చూస్తాం అనుకో, కళ్ళు తిరుగుతాయి అండ్ యూ కైండ్ ఆఫ్ లైక్ ట్రాక్ పోతుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ సిమ్టమ్ కాల్డ్. అది పోవాలి అంటే యూ నీడ్ టు కీప్ యువర్ బ్రెయిన్ యాక్టివ్. సో నేను ఇయర్ ఫోన్స్ పెట్టని ప్రతిసారి నేను ఏం చేస్తా అంటే పాటలు పాడుకుంటూ వెళ్తా. ఫస్ట్ ఒక పాట మొదలు పెడతా, ఇందు వదల కుందర, మళ్ళీ ఇంకో పాటకి వెళ్తా. అలాగా ఐ కీప్ చేంజింగ్ సాంగ్స్ అండ్ మైండ్ లో ఒక 200 పాటలు తిరుగుతుంటాయి. ఎందుకంటే దాట్స్ ద ఓన్లీ వే ఐ కీప్ మై సెల్ఫ్ యాక్టివ్ వెన్ ఐమ్ డ్రైవింగ్. అలా కాదు అంటే హౌ డు యూ మేక్ యువర్ సెల్ఫ్ యాక్టివ్? ఇది ఊబర్ డ్రైవర్స్, ఓలా డ్రైవర్స్ వీళ్ళందరూ ఆలోచించుకొని దే నీడ్ టు ఫిగర్ అవుట్ ఎ వే. వాళ్ళకి రీల్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్ అని ఇప్పుడు ఉండొచ్చు, బట్ ఫ్యూచర్ లో దట్ షుడ్ చేంజ్. ఇట్ ఈస్ అ కన్సర్న్, బట్ ఆ కన్సర్న్ కమ్స్ ఫ్రమ్ ఎ జెన్యూన్ ప్రాబ్లమ్. దట్స్ వేర్ ఐమ్ కమ్ ఫ్రమ్. బట్ ఇవన్నీ మాట్లాడుతున్నాము, బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ లైక్ అన్ డే టు డే బేసిస్. ఎందుకంటే టుడే ఆల్ దీస్ బైక్ టాక్సీస్ ఆర్ ఆ గేమ్ చేంజర్ ఫర్ అస్, ఫర్ అవర్ డైలీ కమ్యూట్. నేను చిన్నప్పుడు చదువుకున్నాను అనమాట, ఒక సిటీ గ్రో కావాలి అంటే, ఒక సిటీ ఒక అర్బన్ కావాలి అంటే, ఒక సిటీ ఒక గ్రేట్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ ఉండాలి అంటే కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ ఎవరు చేస్తారు? ఒకప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసేది, తర్వాత టాక్సీలు చేసేవి, తర్వాత అవర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చేసేది. ఇప్పుడు ఇవన్నీ దాటేసి లకడికబుల్ మెట్రో నుంచి హిమాయత్ నగర్ వరకు 25 rupees లో ఒక ర్యాపిడో వస్తుంది అంటే దట్స్ రెవల్యూషనరీ, దట్స్ మైండ్ బాగ్లింగ్లీ క్రేజీ. ఒకసారి నేను ఆఫీస్ కీస్ మర్చిపోతా ఇంట్లో నుంచి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కీస్ పంపిమంట. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ వెళ్ళాను ట్రాఫిక్ లో 40 minutes పడుతుంది. 40 minutes బదులు వాళ్ళే వన్ సైడ్ వస్తున్నారు. 15 minutes లో 20 minutes లో పని జరుగుతుంది. దిస్ ఈస్ రెవల్యూషనరీ ఫ్రమ్ దిస్ పాయింట్ ఐ సెట్. బట్ నాకు రెవల్యూషనరీ అయినందుకు అవతల పక్కకి వ్యక్తికి ఇది రెవల్యూషనరీ కాదా అన్నది ఇట్స్ అ క్వశ్చన్, ఇట్స్ అ కన్సర్న్. నౌ వి గాట్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ ఇన్ ఆల్ సైడ్స్ కదా. సో విక్రాంత్ ఇస్ సమ్వన్ హూ హస్ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద టేబుల్. సో విక్రాంత్ అప్పుడు వెనకాల చూసి షార్ట్ చూస్తారు అన్నప్పుడు నమ్మకం చూస్తున్నా బ్రో, నా ముఖం చూసుకుంటూ చెప్తుండు షార్ట్స్. So Vikrant, you have studied some proper degree, you're doing a proper job, and నీకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కానీ, ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చే టైంలో కానీ, ఆ బఫర్ 3-4 hours లో I believe you're being a Rapido captain, right? Now I want to understand from a first hand perspective, what is it like? And మనమందరికి మనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది as being a consumer. Now I want you to experience being a captain. What is that experience? I am having one question. స్టార్ట్ చేసే ముందు అన్న చెప్పిన ఇష్యూ బట్టి, నువ్వు నీ అకౌంట్ నుంచి కొడతావా, మీ ఫ్రెండ్ గారి అకౌంట్ నుంచి తీసుకొని కొడతావా ర్యాపిడో? ఎట్లైనా ర్యాపిడ్ వరకు పోదు కాబట్టి ఫ్రెండ్ నుంచి కొడతాను. కల్ప్రిట్ ఇక్కడే ఉన్నాడు. So coming to that point, experience of being a captain. ఇందాక పాటల గురించి చెప్పినప్పుడు నాకు రఫ్లీ 16 to 17 అట్లా కిలోమీటర్స్ వస్తుంది. నార్మల్ ఒక్కనే అయితే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అట్లాంటి ఏం నడపకుండా డైరెక్ట్ వచ్చేస్తాం. బట్ ఒక పర్సన్ వెనకాల కూర్చున్నప్పుడు నాకు ఏదర్ వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే నేను సాంగ్స్ పెట్టుకొని పోవాలి, లేకపోతే డిస్ట్రాక్ట్ అయిపోతా. ఒక పర్సన్ వెనకాల ఉన్నాడు, ఒక ప్రెజెన్స్ ఉంటుంది, కంఫర్ట్ ఉండదు, ఏదో మాట్లాడుతుండే ఏదో ఒకటి ఉండాలి. కొన్ని విషయాలు ఏమవుతుంది, అమ్మాయిలు వస్తే పక్కా మాట్లాడలేము, నడపడానికి కూడా కష్టం ఉంటుంది, అది వేరే విషయం. అట్లాంటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మాట్లాడడానికి అంటే రూట్ ఎట్లా పోతున్నావు, షార్ట్ కట్స్లో పోతే ప్రాబ్లం కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లలో ఒక వాళ్ళు వద్దు బ్రేక్ ద సైలెన్స్. నువ్వు మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో కొట్టెళ్తావు. చెప్పు whatever you feel like. ఏడా ఆపేసిన మర్చిపోయిన బ్రో. అమ్మాయిలు ఆ తర్వాత ఏదో పాయింట్ దగ్గర ఆపిన వాళ్ళు ఇద్దరు అమ్మాయిల దగ్గర ఆగారు. షార్ట్ కట్స్ కొడితే వాళ్ళకి భయం వేస్తుంది అన్న.
నార్మల్ అబ్బాయిలో అంటే వాళ్ళు అడిగినానే షార్ట్ కట్స్ లో వెళ్ళిపోవచ్చు, అంటే చెప్పేసి బ్రో ఇట్లా షార్ట్ కట్ నేను వెళ్ళే రోటే రోజు, నేను రోజు వెళ్ళే రోడ్లో పడితేనే కొడతా ర్యాపిడో, లేకపోతే కొట్టానని చెప్పేసి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ ఎమ్మెల్యేస్ అట్లా కాదు, కొంచెం ఫాస్ట్ వెళ్ళినా మెల్ల అంటే కొంచెం వెళ్ళినా బ్రో ఫాస్ట్ వెళ్ళాలి అట్లా ఉంటుంది. అది తర్వాత పక్క విషయం, అది పక్క పెడితే కూర్చోడానికి కూడా ప్లేస్ ఇయ్యరు అమ్మాయిలు. బేసిక్ అది వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ ప్రైవసీ అన్నట్టు ఉంటారు. కానీ బ్యాగ్ అనేది ముందు పెట్టేస్తారు, వాళ్ళ ఒళ్ళు మీద పెట్టి ఉంటే అది వేరు, ముందు పెట్టేసి వాళ్ళ తర్వాత కూర్చుంటారు. వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేస్తారు స్పేస్. అప్పుడు ఏంది మొత్తం ఇంకా హ్యాండిల్ పడుకొని పోవాలి. అట్లాంటి వాటిలో వాళ్ళకి ఇంకా వాళ్ళ కంఫర్ట్ ఉండాలి నడపడానికి కూడా. ట్రాఫిక్ లా ఎట్లా నడుపుతాం అదొకటి, ఇంకా సాంగ్స్ అది విన్నది అదొకటి. అండ్ మావాడికి ఏంటంటే మావాడు మొత్తం అందరిని కలిపేసి జనరలైజ్ చేసి చెప్పట్లేదు, ఆయనకున్న కొన్ని ఎక్స్పీరియన్స్లు తీసుకొని కొన్ని ఎక్స్పీరియన్స్లు షేర్ చేస్తున్నాను అంతే. కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నాను, అమ్మాయిలని ఇన్ జనరల్ చెప్తున్నాను అంతే. ఇన్ జనరల్ కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నాను. ఒకటి అబ్జర్వ్ చేసావు, నాకు రీసెంట్గా నాకు మళ్ళీ విక్రాంత్ ఇవ్వాలని నాకు వ్యాలిడేషన్. నేను చిక్కడపల్లి నుండి పంజాగుట్ట ట్రావెల్ చేస్తున్నా, అన్న వచ్చిండు నన్ను పిక్ చేసుకున్నాడు. నేను అన్నకు నా ఓటీపీ ఏంటంటే ఓటీపీ చెప్పిన, స్టార్ట్ చేసిండు. ఇక్కడ హిమాయత్ నగర్ సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ వచ్చిన తర్వాత మెల్లగా బండి స్లో చేసి అప్పుడు ఓటీపీ కొడుతుండు. ఏమైందన్నా అంటే ఓటీపీ కొట్టడం మర్చిపోయినా. మరి నన్ను అడగలే, గుర్తుంది ఎందుకు మర్చిపోయినావు అన్నా అంటే, అదే అన్న డబ్బులు అర్థమైంది, నా వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది నీకు, దాంట్లో డబ్బులు వస్తాయని. 70 రూపీస్ అయింది, అడిగిపోయి దిగేసరికి 95 రూపీస్ అయింది. మొత్తం ఆ డ్యూరేషన్ అంతా ఎన్ని మినిట్స్ అయిందో అన్ని రూపీస్ రూపీస్ పడతాయి. నీకు అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా సార్ మీరు? నేను ట్రై చేయలేదు, నాకే రివర్స్ లో పడ్డది ఒకటి. అన్ని బొక్కలు నాకు పడడం తప్ప నేను ఎవరికి బొక్క పెట్టలేదు. ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మా ఇంటి దగ్గర ఒకటి పడ్డది, నేను వచ్చే రూట్ లో కాకుండా రివర్స్ రూట్ పికప్ ఉంది. సరే వెళ్ళిన, ట్రాఫిక్ అది 2 కిలోమీటర్స్ అయినా 15 minutes పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. సరే పోయి లొకేషన్ పోతే కానీ మాకు కాల్ చేయడానికి ఉండదు, పర్సన్ రోడ్ బుక్ చేసుకున్నాం, కాల్ చేయడానికి ఉండదు. సరే కరెక్ట్ లొకేషన్ పోయి కాల్ చేస్తే అతను ఏమంటాడు, ఫోన్ చేసి ఫస్ట్ ఫోన్ లేపలేడు, 2 times చేసినాక వాళ్ళు ఫోన్ లేపి అన్న నేను ఇక్కడ బాలనార్కి వచ్చేసా అన్న అంటే, అదేందన్న ఇక్కడ లొకేషన్ నేను వచ్చిన అంటే, అదే ఎక్కడికి బుక్ చేసుకున్నాడు వాడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బుక్ చేసుకున్నాడు. అదేందన్నా నేను లొకేషన్కి వచ్చినా కదా అని చెప్పి అంటే, లేదన్నా నేను నాకేం చూపించట్లేదు అందుకు వచ్చేసిన అంటే, అదేందన్నా ఒకసారి చూడు ఏదైనా క్యాన్సిల్ అయినా చేయి లేకపోతే ఏడన్నా చెప్పు నేను వస్తా అంటే, లేదన్నా నేను ఆటోలో వెళ్ళిపోతున్నా అని చెప్పి అన్నాడు. అదేందన్నా మాకు క్యాన్సిల్ చేసి అని చెప్పి అన్నాను. మళ్ళీ కాల్ చేసి అతను రిటర్న్ కాల్ చేయట్లేదు, 5 minutes చూస్తాను, 10 minutes చూస్తాను, తర్వాత మళ్ళీ నేనే రిటర్న్ కాల్ చేస్తాను, వేరే కాల్ బిజీ వస్తుంది. సరే మళ్ళీ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసి మళ్ళీ అప్పుడు లేపి అన్న ఇటు నా దాంట్లో చూపెట్టదు, నువ్వు బాగా రాగలుగుతావు అని అంటే, సరే అన్న వస్తా అని చెప్పి అన్నాను. సరే అన్న ఓటీపీ చెప్తున్నా అని చెప్పి అన్నాడు. అదేందన్నా చూపెట్టలే కదా నీ దాంట్లో అని చెప్పి అన్నాను. లేదన్నా సరే బాగున్నారు కదా బాగున్నారు వస్తా అని చెప్పి అన్నాను. లేదన్నా ఓటీపీ చెప్పన్నా మళ్ళీ వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి అని చెప్పి అన్నాను. అది నీ తీటన్నా, ఐ మీన్ నీది నాది కదా అన్న, ఇప్పుడు మళ్ళీ రివర్స్ ట్రావెల్ చెప్పేస్తున్నావు కదా నాకు, అట్లా నేను వచ్చినాకనే ఓటీపీ కొడతా, ఇప్పుడు ఏం కొట్టని అని చెప్పాను. సరే వెళ్ళాక ఓటీపీ కొట్టేసి డ్రాప్ లొకేషన్ చేసాం. అప్పటివరకు నా రేటింగ్ మంచిగా ఉంది, 4.5 ఉంది. అతను ఏం పెట్టాడో తెలియదు కానీ 3.8 పడిపోయింది. ఆ పడ్డందుకు నాకు ఆర్డర్స్ తక్కువ వస్తాయి, ప్లస్ వచ్చిన దాంట్లో ఎక్కువ డిడక్షన్ అయిపోతుంది, అంటే ట్యాక్స్ ఎక్కువ కట్ అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఓకే, నాకు ఒక క్వశ్చన్ ఉంది. నేను చాలా మందిని చూస్తుంటా, బైక్ కానీ ఆటో కానీ ఎక్కుతా, నేను ఏం మాట్లాడను, వాళ్ళు ఏం మాట్లాడు దిగుతాం, కానీ వాడు నాకు స్టిల్ 1 star ఇస్తాడు. అది డస్ ఇట్ రియలీ మ్యాటర్? ఒక కెప్టెన్ 1 star ఇవ్వడం డస్ ఇట్ మ్యాటర్ టు మీ? లేదు, నాకు తెలిసి అయితే అంత ఏముండదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే డ్రంక్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, రూడ్ మాట్లాడడం ఇట్లా అని చెప్పేసి, వాళ్ళు కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసి కంప్లైంట్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ రైడ్ లో ఇట్లా ఎక్కువ పడడం కానీ, లేకపోతే అకౌంట్ డియాక్టివేట్ అయిపోతుంది, అంటే సస్పెండ్ చేస్తాం మీ అకౌంట్. కెప్టెన్ లా కాదు, కస్టమర్ కెప్టెన్ ఒకవేళ కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసి ఇట్లా డ్రంక్ ఇట్లా చేసిండు ఇట్లా అంటే జెన్యూన్ ఉంటే చేస్తారు, అంటే ఒక 2-3 వార్నింగ్స్ ఉంటుంది, డైరెక్ట్ అయితే చేయరు. సరే ఇప్పుడు మీరు అన్నట్టు యూ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ కదా యాజ్ ఎ కెప్టెన్, మరి అలాంటప్పుడు మన ఇండియాలో ఉమెన్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ మెన్ కదా, మరి ఉమెన్ కి ర్యాపిడో కెప్టెన్ గానో ఓలా కెప్టెన్ గానో చేయడానికి ఈజ్ ఇట్ ఎ వైబుల్ సిచ్యువేషన్? ఉమెన్ రావచ్చా? ఉమెన్ వస్తున్నారు అనుకుంటా ఆల్రెడీ. చెప్పాలంటే బైక్ అయితే సెట్ కాదు, ఎందుకంటే అదే ప్రాక్టికల్గా చెప్తున్నాడులే. లేదు అంటే బాయ్స్ కూర్చొని నడుపుతున్నప్పుడే గర్ల్స్ చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అట్లా అంటే బైక్ ఎందుకు చేస్తారు అని చెప్పాను, బడ్జెట్ వల్ల ఉంటది. బట్ స్టిల్ వాళ్ళు వెనకాల కూర్చున్నప్పుడే అంత కంఫర్ట్ ఫీల్ అవ్వరు. అలాంటి వాళ్ళు డ్రైవ్ చేసుకుంటే వెనకాల ఎవరు తెలియని వాళ్ళని ఎక్కించుకోవాలంటే ఉంటది కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఐ మీన్ ఫీమేల్ టైప్ పెట్టొచ్చు కదా, ఫీమేల్ ర్యాపిడో ఓన్లీ ఫీమేల్ ఫీమేల్ ఇవి ఉన్నాయి కదా, తెలంగాణలో ఉంది, ఐ థింక్ కర్ణాటకలో కూడా ఉంది, షీ క్యాబ్స్ అని ఉన్నాయి, షీ ఆటోస్. నాకు తెలిసిన రీసెంట్ ఒక స్టార్ట్అప్ కంపెనీ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లో చూసిన ఉమెన్ రైడర్స్ ఉంటారు, ఓన్లీ ఫర్ ఉమెన్. పింక్ కలర్ ఆటోస్ చూసాను నేను, పింక్ కలర్ క్యాబ్స్ చూసాను, బ్లూ కలర్ క్యాబ్స్ చూసాను, విచ్ ఆర్ ఓన్లీ ఫర్ ఫిమేల్, అంటే ఉమెన్ డ్రైవర్స్. అది ఐ హావ్ సీన్ దట్. వాట్ ఇఫ్ దే ఆర్ లెస్బియన్స్? ఆకాష్ నువ్వే ఆకాష్ కష్టపట్టేది, నువ్వే కష్టపడతావు, మాకేం లేదు, మేము పిచ్చి పిచ్చిగా వాగేస్తాం. నేను అప్పటి నుండి ఇంతకుముందు కూడా సో ఉమెన్ కి బైక్ కెప్టెన్ గా రావడం కష్టం అండ్ ఇట్ ఈస్ అన్కంఫర్టబుల్ కదా. అంటే బోత్ జెండర్స్ అంటే మేల్ కూడా వీళ్ళు ఎక్కుతా అంటే అన్కంఫర్టే. సెపరేట్ ఓన్లీ ఫిమేల్ అయితే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండి. సరే ఇప్పుడు నేను మేల్ ని ఫిమేల్ ని కలిసి ఒక క్యాబ్ లో వెళ్ళమని అంటే ఒక పర్టికులర్ బైక్ ట్యాక్స్ లో వెళ్ళమని నేను అనట్లేదు. ఫిమేల్ కెప్టెన్ ఓన్లీ ఫిమేల్ ప్యాసింజర్స్ ని తీసుకుంటే ఒక ఫిమేల్ కెప్టెన్ ఏ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది? ఫస్ట్ థింగ్ డిస్క్లైమర్ రీడ్ చేసుకోవాలి. ఉమెన్స్ కి నావిగేషన్ అంటే కొంతమందికి నావిగేషన్ సక్కర రాదు, వెనకాల కూర్చున్న వాళ్ళకి రాదు. బ్రో ఇది మస్తు కాంట్రవర్సీ అవుతుంది బ్రో. ప్లీజ్ బ్రో నాకు అమ్మాయిలు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్. నువ్వు ప్లీజులు గీజులు చెప్పకు, నాకు నచ్చింది. ఇప్పుడు ఒక ఉమెన్ కెప్టెన్ నుండి వెనకాల మేల్ పర్సన్ ఉంటే దాన్ని టచ్ చేయడమో లేకపోతే ఇంకేదైనా డిస్టర్బ్ చేయడమో అనే బాధలు ఉంటాయి. బట్ వాట్ ఇఫ్ ఉమెన్ కెప్టెన్ ఉండి ఉమెన్ ప్యాసింజర్స్ మాత్రమే ఎక్కించుకుంటే తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లేకపోతే ఉమెన్ కెప్టెన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ జర్నీలో, ఈ డ్రైవర్ జర్నీలో? అంటే అందరు ఉమెన్స్ కి అని కాదు, కొంతమందికి నావిగేషన్ కొంతమందికి రాదు, అంటే డైరెక్షన్ చెప్పడం కూడా రాదు మ్యాప్స్ చూసుకుంటూ. అట్లాంటి వాళ్ళకే తీసుకోవాలంటే కష్టమే. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ర్యాపిడ్ ఎందుకు చేస్తుంది కానీ. అండ్ ఇట్ ఆల్సో బికాస్ లైక్ నువ్వు గమనించినట్టయితే ద వే హౌ ద స్టేక్స్ ఆర్ అరేంజ్డ్ కదా. నువ్వు ఆటో డ్రైవర్ అవ్వాలని ఆటో కొనుక్కుంటావు, నువ్వు బైక్ డ్రైవర్ అవ్వాలని బైక్ కొనుక్కో, బైక్ ఉంది కాబట్టి డ్రైవర్ అవుతావు ఫస్ట్ థింగ్. రెండోది ద వాల్యూ ప్రపోజిషన్. విక్రాంత్ కూడా ఎలాగా, హీ హాజ్ అ బైక్, హీ హాజ్ అన్ యాక్చువల్ జాబ్ అండ్ హీ హాజ్ సంథింగ్ టు డూ ఇన్ హిస్ లైఫ్. టైం దొరికింది కాబట్టి చేస్తున్నాడు. ఆడవాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డీల్ విత్ అండ్ వెన్ దే గెట్ టైమ్ దిస్ మైట్ నాట్ బి ద హైయెస్ట్ ప్రయారిటీ బికాస్ ఆ మనీ ప్రపోజిషన్ అంత గొప్పగా లేకపోవచ్చు. మగవాళ్ళకి ఏంటి, ఒక 3 గంటలు ర్యాపిడో కొడితే 100 రూపాయలు వచ్చిందంటే దట్ కుడ్ హెల్ప్ దెమ్ ఇన్ సంథింగ్. బట్ ఆడవాళ్ళకి 3 గంటలు 100 రూపాయలు మైట్ ఆర్ మైట్ నాట్ బి దట్ మచ్ ఆఫ్ వాల్యూ గివెన్ దర్ లైఫ్ సిచ్యువేషన్. I mean when it is only female, when female can spend more. యా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. ఇట్స్ సో ఫనీ. నా దగ్గర నా గాయ్ ఫ్రెండ్స్ గానీ గర్ల్ ఫ్రెండ్స్ గానీ ఎనీవన్ హూ సిట్స్ బిహైండ్ మీ నా దట్ టెరబుల్ నావిగేటర్స్. లెఫ్ట్ అడిగితే రైట్ చూపిస్తారు, రైట్ అడిగితే లెఫ్ట్ చూపిస్తారు. అండ్ నాకు నెక్స్ట్ టర్న్ ఎక్కడ ఉందా అంటే వస్తుంది బ్రో, ఇదిగో 350 meters. నడిపేవాడికి 350 meters ఎక్కడ ఉంది? 2 wheels తర్వాత చెప్ప. సి పీపుల్ ఇన్ జనరల్ ఆర్ నాట్ వెరీ అవేర్ అబౌట్ హౌ టు నావిగేట్ సర్టన్ రూట్ బై దెమ్సెల్ఫ్ కావచ్చు, బై లుకింగ్ అట్ మ్యాప్ కావచ్చు. వాళ్ళు చెప్పడం రాదు, చూడడం రాదు, అబ్జర్వేషన్ రాదు. ప్యారలల్ రోడ్స్ లో ఈ క్రాస్ కాకపోతే నెక్స్ట్ క్రాస్ తీసుకోవచ్చు అని ఐడియా ఉండదు. సిగ్నల్ పడినప్పుడు ఫ్రీ లెఫ్ట్ ఏది, ఫ్రీ లెఫ్ట్ కాదు ఏంది తెలియదు. నువ్వు ఒక్కడు ఉన్నావు అనుకో, యూర్ ఓన్లీ అట్ రిస్క్. బట్ వెన్ యూ హ్యావ్ అ ప్యాసింజర్ బిహైండ్ యూ, ఇట్ పుట్స్ అ లాట్ మోర్ ఇన్ డేంజర్. సో నీకు ఎక్స్పీరియన్స్ కావాలి యాజ్ అ డ్రైవర్, బీయింగ్ డూయింగ్ దిస్ ఫర్ అ రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ టైం. ప్లస్ నువ్వు ఎంత చక్కగా వెళ్తున్నా కూడా ఎవడొకడు ర్యాష్ డ్రైవింగ్ చేసి నీకు గుద్దేస్తాడు. అండ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ when there is a heavy person, 6 feet person వెనక కూర్చుంటే you lose control when you are a little less bulky person. Women in general when they're riding, వాళ్ళ weight to men weight పడిందంటే the control they have, not everyone is experienced that way. Everyone is self driving వరకు చేయగలరు. So that when you consider a lot of factors na, it doesn't work really very in favor. ఒక women driver ఉండడము on a Uber or Rapido on an auto కాకుండా bike is not a very favorable situation in 100 factors మనం పెట్టుకుంటే. సో అందుకని it comes back to as a male game. But big but I have seen a lot of women డెలివరీ గైస్, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, అ లాట్ ఆఫ్ ఉమెన్ డ్రైవర్స్. అంటే మదర్స్, వర్కింగ్ క్లాస్ ఉమెన్, అంటే శారీ కట్టుకొని వెనక జెప్టో బ్యాగ్ వేసుకొని నైట్ 11:30కి నాకు ప్రోడక్ట్ డెలివరీ చేసిన వాళ్ళని కూడా చూసాను లేడీస్ని. ఎలా అంటే దే డూయింగ్ ఇట్, దే మేకింగ్ ఇట్ వర్క్ అనమాట. ఫర్ దెమ్ దాట్ ఈస్ వర్కింగ్. బట్ బీయింగ్ అ కన్స్యూమర్ని ఫ్రంట్ పెట్టుకొని చేయడం, దాట్ ఈస్ ఐ థింక్ వెరీ ట్రికీ ఫర్ ఉమెన్. ఐ థింక్ వీఆర్ స్టిల్ ఇన్ అ వెరీ ఎర్లీ స్టేజ్. దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ అ సొల్యూషన్ టు ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. మనకి ఇండియాలో ఎప్పుడు కూడా పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళడం చాలా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడు కూడా వీ కెన్ నెవర్ అజ్యూమ్ పాయింట్ ఏ నుంచి బికి ఇంత టైంలోనే వెళ్తామని. ఐ వాజ్ ఇన్ దుబాయ్ వన్స్ అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నేను దిగాల్సిన ఏరియా పేరు షోబా రియాలిటీ. ఐ థింక్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ 40 kilometers away. 40 kilometers away, both my cab driver and my friend sitting next to them both said you will take 45 minutes.
at max. ఎందుకంటే దుబాయ్లో ఇట్స్ అష్యూర్డ్ దట్ ఎవ్రీ కిలోమీటర్ ఇస్ 1 minute వర్త్. సో దెర్ ఇస్ అ క్లారిటీ ఆఫ్ థాట్. ఎందుకంటే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, రోడ్ చక్కగలుగుతుంది, కెమెరాస్ ఉంటాయి, ఫైన్స్ ఉంటాయి, దెర్ ఇస్ అ సిస్టమ్ అట్ ప్లేస్. బట్ మనమున్న ఏరియాలో దట్ ఈస్ నాట్ ఎట్ ప్లేస్. సో దెర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్. ఆటోమేటికలీ దీస్ ఉబర్, ఆటోస్, బైక్స్, దే సాల్వింగ్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్, వెరీ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. బట్ రీసెంట్ గా ఐ వాజ్ ఇన్ బెంగళూరు అండ్ ఐ గాట్ టు నో Karnataka government has completely taken away the Rapido or bike taxes all in general, and it feels very very unreasonable. ఎందుకంటే ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ లో యూ కెన్ ఓన్లీ టేక్ 2 services at shore. ఒకటి యూ కెన్ టేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ వెరీ అన్రిలయబుల్ ఆర్ వెరీ హెవీ. ఇప్పుడు మెట్రో టైంకి వెళ్తుంది కానీ మెట్రో హెవీగా ఉంటుంది. యూ కెనాట్ బోర్డ్ వెన్ ఎవర్ యూ వాంట్. బస్ ఎక్కచ్చు కానీ బస్ అన్రిలయబుల్ ఉంటుంది. నాకు తెలిసిన ఒకరు ఎవ్రీడే బస్ ఎక్కుతారు. దేర్ బస్ ఇస్ 8:30, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ at 8:15, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ at 8:45. సో వాళ్ళు 8:30 బస్ కి 8 o'clock నుంచి 9 o'clock వరకు వెయిట్ చేయాలి. ఇట్స్ అన్రిలయబుల్. And sometimes it comes fully filled. సో యూ కాంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా అదే ప్రైస్ రేంజ్ లో సెట్ అయ్యగలిగింది ఏంటి అంటే బైక్ టాక్సీ, నాట్ ఆటో టాక్సీ, బైక్ టాక్సీ. బైక్ టాక్సీ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లకడికపుల్ నుంచి లిబర్టీ వరకు రావాలి అంటే లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ బస్ 10 రూపాయలు తీసుకుంటుంది, ప్రీమియం కాస్ట్ 15 రూపాయలు, 20, 25 రూపాయలు. బైక్ టాక్సీ స్టార్ట్స్ at 20 rupees, 25 rupees. So you're going hand in hand with public transport. ఇంత స్ట్రక్చర్డ్, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది మిరకిల్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఒక రెవల్యూషన్ అనుకోవాలి బైక్ టాక్సీ లాంటివి జనరేట్ అవడం. ఎందుకంటే టుడే ఎవ్రీ వన్ కెన్ ట్రావెల్ ఎట్ దర్ ఓన్ పేస్. ఒకప్పుడు లగ్జరీ పీపుల్ మాత్రమే చేయగలరు అనమాట. వాళ్ళ సొంత కార్లో సొంత టైంలో బయలుదేరి సొంత టైంలో చేరుకోవడం. మిగతా వాళ్ళందరూ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు కూడా బాంబేలో నువ్వు ఎవరైనా కదిలిచ్చో ఒక ఆఫీస్ లో, అరే నీ ట్రైన్ ఏదంటే 6:47 ట్రైన్ అంటాడు, 6:51 ట్రైన్, 6:39 ట్రైన్, 6:47 అంతే. అంత స్ట్రిక్ట్ టైం లైన్స్ లో ఉంటారు అనమాట. దానికి ముందే లేయాలి, దానికి ముందే స్టాండ్ చేయాలి, దాని ముందే రెడీ అవ్వాలి. ఆ ట్రైన్ మిస్ అయితే ఆల్మోస్ట్ ఇంకో ట్రైన్ క్యాచ్ చేయలేడు వాడు. కళ్యాణ్, డొంబివల్ ఎక్కడెక్కడి నుంచి వస్తారన్నమాట, ఇంకా 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 వెనక నుంచి. సో టుడే అది హైదరాబాద్ కావచ్చు, తిరుపతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, నాగపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏ ఊరికి వెళ్ళినా కూడా వితౌట్ వరీ యూ కెన్ రైడ్ ఎ టాక్సీ. అండ్ రెండు విషయం తెలుసా, ఐ ఆమ్ టెరబుల్ ఎట్ నెగోసియేషన్స్. ఆటో వాడు వచ్చి అంటే నా భయం. వాడు ఎక్కడ మొదలెడతాడో 200 అంటాడో, 250 అంటాడో, 300 అంటాడో. వాడు ఆటో తిప్పి తిప్పి పెట్టి నన్ను బెదిరిస్తాడో, భయపెడతాడు. ఎందుకంటే ఆటో డ్రైవర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఇన్ మాస్ కదా, అంటే ఎక్కువగా జనాలతో మింగిల్ అయ్యి ఎక్కువగా మాట్లాడుతూ అలా చేస్తారు. సో ఈ సిచ్యువేషన్ లో ఒక ఆటో డ్రైవర్ తో మాట్లాడి డీల్ కొట్టి ఒక రేట్ సెట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దీస్ గైస్ ఆర్ డూయింగ్ ద జాబ్ ఫర్ యూ. నువ్వు వాళ్ళని నమ్మచ్చు. మార్కెట్ రేట్ 50 రూపీస్, బెస్ట్ రేట్ 50 రూపీస్ అంటే బట్ 75 రూపీస్ చూపిస్తాడు. యూ డోంట్ ఫీల్ లైక్ రిప్డ్ ఆఫ్. బట్ మార్కెట్ రేట్ 50 ఉంటే ఆటో డ్రైవర్ 200 రూపీస్ అంటాడు. అప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ వాడు నన్ను రిప్ ఆఫ్ చేశాడు. 50 రూపాయలు నాకు దగ్గర 150 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఐ డోంట్ రెస్పెక్ట్ దట్, ఐ డోంట్ లైక్ ఇట్. అది ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా సిటీ నుంచి నువ్వు హైదరాబాద్కి వచ్చావు అనుకో, హైదరాబాద్ రాగానే ప్రతి ఒక్క చోట ఆటో డ్రైవర్లు వెయిట్ చేస్తుంటారు. కొంతమంది జెన్యూన్ గా మాట్లాడతారు, కొంతమంది ఎంత చిన్న డిస్టెన్స్ అయినా 150, 200, 250 దొరకరా వెళ్ళిపో. ఇట్ హర్ట్స్ ఆన్ యువర్ ఈగో. అప్పుడు నువ్వేంటి, ఐ వాంట్ టు ట్రావెల్ ఇన్ మై ఓన్ కంఫర్ట్, ఐ వాంట్ టు ట్రావెల్ ఇన్ మై ఓన్ ప్రైడ్. నాకు డ్రైవర్ వస్తాడు, వాళ్ళకి ఓటీపీ చెప్తా, నేను గర్వంగా కూర్చుంటా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, నేను ఇంటికి వెళ్ళి దిగుతా, నన్ను ఎవరేమనరు, నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తా, నన్ను అడగం కూడా అడుగు డబ్బులు చేతికి, లేదా ముందే ప్రీ బుక్ చేసి పెట్టుకుంటా. 99% మొత్తం ప్రాసెస్ రప్చర్ అనేది లేదు, ఎవరితో గొడవ పెట్టక్కర్లేదు, ఎక్కడ ఆగక్కర్లేదు, ఏ ఇష్యూ లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద సిస్టమ్స్ వేర్ ఇట్స్ పర్ఫెక్ట్లీ డిజైన్డ్, కానీ there are still problems in it, and that's exactly what we're going to discuss. So I want you all come up with some of the craziest and wildest stories of traveling in these Rapidos and Ubers. I'll start with my story because no one is breaking the fall. So ఇది బాంబేలో అరే హో ఇది లేదు చెప్పాను, నువ్వు చెప్పాలి ఇప్పుడు. అదే ఏమో అన్నావు నువ్వు, నాకు జరగలేదు. ఆ సినిమాలో మీరు మొహమాట పడుతున్నట్టు మీరు క్యాబినెట్ మాట్లాడుతున్నాం. సరే గ్యాప్ తీసుకో. సో వాట్ హ్యాపెండ్ ఇస్ డోంబివల్లిలో, బాంబేలో డోంబివల్లి అని ఒక ఏరియా ఉంది, అక్కడ నేను ఒక ఈవెంట్ చేశాను అనమాట. దిస్ ఇస్ ఆన్ December 2022 అనుకుంటా. ఈవెంట్ చేశాను. ఈవెంట్ చేసి నైట్ 12:30 అనుకుంటా డోంబివల్లి నుంచి చెంబూర్కి వస్తున్నా. అట్స్ అ వెరీ గుడ్ రైడ్, సమ్ 20 kilometers ఎంతో ఉంటుంది రైడ్. ఇట్స్ అ బిగ్ లాంగ్ టైమ్ రైడ్, బట్ అది హైవే అనమాట. సో ఫుల్ లారీస్ అన్ని వెళ్తుంటాయి. నేను నా ఫ్రెండ్ ఇద్దరము ఫుల్ ఈవెంట్ చేసాం. నైట్ 12:30 బాగా నిద్ర మత్తులో ఉన్నాము, పడుకున్నాం. డ్రైవ్ వెళ్తుంటే నాకు ఎందుకో సడన్ గా వాడు స్పీడ్ వెళ్తున్నాడేమో అనిపించి ఊగుతూ లేసా అనమాట. లేస్తే ఫుల్ ఎంత అది 60 రోడ్ లో వాడు 120 కొడుతున్నాడు ఒకటి ఫస్ట్. ప్లస్ వాడు హైవేలో ఉన్నాడు. హైవేలో వెళ్తూ వాడు ఎంత అబ్జర్వ్ చేశాడో లేదు తెలియదు, కానీ ముందు కారు ఉంది. వాడు బ్రేక్ కొట్లా అన్న నేను హిందీలో భయ తెగ అనేసప్పటికి ఫట్ అని కొట్టాడు ఫ్రంట్. లక్కీగా ఫ్రంట్ కొట్టాడు, వాడి బంపర్ బ్యాక్ బాగా పగిలిపోయింది. మాది ఏం కాలేదు, బట్ నా చెయ్యిలో ఇట్లా చెయ్యి దాని మీద పెడతాం కదా, నా చెయ్యి బెండ్ అయిపోయింది. నా ఫ్రెండ్ పడుకున్నాడు అంటే డైరెక్ట్ అద్దంకి తాగిందా? అద్దం అంటే నేను బ్యాక్ సైడ్ లో కూర్చొని చేయి పెట్టేసరికి నా చేయి బెండ్ అయిపోయింది. సో లైట్ బెనుకుంది. వాడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, వాడికి ఏం కాల. మేము ఇవన్నీ మాట్లాడుతాం కదా, వాడేమో అంటాడని చెప్పి ఇమీడియట్ గా ఏం చేశా అంటే బండి అట్లా బొమ్మచి కరెక్ట్ వెనక్కి లాగి డ్రైవ్ చేసుకుంటేనే అట్లా బండి ముందుకు తిప్పి కరెక్ట్ పోలీస్ ఉన్నాడు, పోలీస్ దగ్గర ఆపాడు. పోలీస్ దగ్గర ఆపేసి వచ్చిన తర్వాత పోలీస్ దిగిన తర్వాత ఫస్ట్ అన్నాడు, మీకు నసీబ్ చాలా బాగుందయ్యా, వెనక ఫుల్ స్పీడ్ తో బ్రేకులు లేని రాజు వెళ్ళిపోతుంది, మీరు ఒక్క సెకండ్ లేట్ చేసినా లారీ మిమ్మల్ని గుద్ది పడేసేదాన్ని.
ఇది తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతను ఉబర్ తీసుకొని 2 months అయింది. ఐ థింక్ హిస్ 5th రైడ్ ఆర్ 6th రైడ్. లైసెన్స్ వచ్చి 2 months అయింది. లైసెన్స్ వచ్చి 2 months అయిన వ్యక్తి తీసుకోవాల్సిన రైడా కాదా నాకు తెలియదు. బట్ హీ పుట్ హిమ్సెల్ఫ్ ఆల్ 2 of us at risk అండ్ మమ్మల్ని బెగ్ చేశాడు అనమాట. రిపోర్ట్ చేయదు. ఇంకా మేము రిపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఒక పెద్ద యాక్సిడెంట్ అని కూడా మేము రిపోర్ట్ చేయకుండా అక్కడ ఆపేసి ఉబర్ ఇంకొక ఉబర్ ర్యాపిడో ఏదో బుక్, అప్పుడు ర్యాపిడో లేదు, ఇంకొక ఉబర్ ఏదో బుక్ చేసుకుని మేము వెళ్ళిపోయాం అనమాట. అండ్ దట్ వాజ్ క్రేజీ. అంటే ఆ పాయింట్ అప్పటి నుంచి ఐఎమ్ వెరీ స్కేర్డ్. అందుకనే ఎన్ని ట్రిప్స్ చేశాడు అనేది ఐ వెరీ మచ్ అబ్జర్వ్. 100 trips కన్నా తక్కువ ఉందంటే నేను క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్. వాట్ ఈస్ మై సెక్యూరిటీ, వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారని. సో దేర్ ఆర్ సమ్ ప్రీ కన్సెప్ట్ నోషన్స్ లైక్ దట్ ఫర్ మీ. నాకు ఇన్ అవే ఆపోజిట్ ఉంటుంది అనమాట. అన్ని రైడ్స్ ఉన్నాయంటే నేను భయపడతా. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మరీ డిమాండింగ్ ఉంటారు. ఆన్లైన్ కాదు, నాకే కొట్టాలా లేదంటే వెళ్ళిపోతా అన్నట్టు ఉంటది. సో వాట్ ఐ డూ ఇస్ కొంచెం డైరెక్ట్ గా పోతే నాకు కొంచెం గుండెలో పోటు వచ్చినట్టు అవుతుంది డబ్బులు, కాబట్టి ఆటో పే పెట్టేస్తా. సో ఏమైనా ర్యాపిడో కింద అయింది నెల తర్వాత అది కూడా ఒక బిల్లు లాగా కట్టేస్తా, కాబట్టి అట్లా చేస్తా. సో నేను వెయిట్ చేసుకుంటా కూర్చుంటా అనమాట. వాళ్ళు వచ్చినాక లేదు వీళ్ళు అడగొద్దు అని. ఒక్కసారి నేను ఇట్లా దిగినాక వాళ్ళు ఇట్లా కొడతారు కదా, కొట్టినాక స్టార్లు వచ్చేసాయి. అప్పుడే అయిపోయింది పేడ్ అని చెప్పేసి అప్పుడు ఒక యాంగ్జైటీ కిక్కిన్ అవుతుంది. ఇప్పుడు తిడతాడా నన్ను, ఏం చెప్తాడు అని. కొంతమంది అయితే తిట్టేసారు, చెప్పాలి కదా ముందే అంటే. ముందు భయం ఉంటుండే, ఇప్పుడు నేను కూడా తిడతాను, నువ్వు అడగాలి కదా ముందే అని చెప్పి. ఎందుకంటే దే విల్ గెట్ దర్ క్యాషా ఆన్లైన్ పేమెంటా అని. సో ఇప్పుడు కొంచెం చిల్ అయిపోయింది. నేను అదే వీడు కూడా తిడతావారా నువ్వు కూడా అట్లా ఉంటాయని అంటారు. చెప్పిన బుక్కలు నేను పెట్టాను, నాకు బుక్కలు పెట్టి పోతారు. సో నాకు ఒక క్రేజీ ఇన్సిడెంట్ కాదు కానీ క్రేజియస్ట్ ఒక ఇన్సిడెంట్ ఉంది. ఏమైందంటే ఒకరోజు నాకు లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో నాకు డే కూడా గుర్తుంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద 92 కొట్టిన రోజు, వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్. ఆ రోజు నాకు టైఫాయిడ్ వచ్చి నేను మియాపూర్లో ఉన్నా. అప్పుడే టైఫాయిడ్ వచ్చింది, నీవు జర చూసుకొని వెళ్తా అంటే అక్కడ నుండి చైతన్యపురికి రావాలి, అంటే ఆ ఎడ్జ్ నుండి ఈ కుసకు రావాలి. సర్లే కొంచెం మెట్రో ఎందుకని నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. వెళ్ళి క్యాబ్ ఎక్కినా వాడు మంచిగా ముచ్చలు పెడుతున్నా. నేనేంటంటే మంచిగా మాట్లాడతా క్యాబ్ వాళ్ళతోనైనా ర్యాపిడో అని ఒక అనుబంధం ఉంటుంది, అదేంటో తెలియదు. సో ఆడితో మంచిగా మాట్లాడుతున్నా. వాడి మంచి భద్రకా కాలేజీలో చదువుకున్నాడు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ ఏదో అప్పుల వల్ల ఇదేంటి ర్యాపిడో ఈ క్యాబ్ నడుపుతున్నా అది ఇదని చెప్పిండు. ఓకే అన్న అంటే ఇది అట్లనే ఏదో లవ్ స్టోరీ అని చెప్పిండు, లవ్ ఫెయిల్యూర్ అని చెప్పిండు. తర్వాత ఇంకా 100 కథలు చెప్పిండు. ఆ తర్వాత సడన్ గా నాతో మాట్లాడుతున్నా డిప్రెసింగ్ అనిపించిందో ఫోన్ తీసుకున్నాడు, టప్ప ఫోన్ కొట్టు స్టార్ట్ చేసిండు వరకు. వాళ్ళేమో వరుస ఫోన్ కట్ చేస్తుంటే ఇక్కడ దాకా SRNR దగ్గర దాకా వచ్చినాక నన్ను ఫోన్ అడిగాడు, ఒక్క ఫోన్ చేసుకుంటా అని. ఫోన్ చేసి నువ్వెక్కడున్నావు చెప్పు అంటున్నాడు. అటు సైడ్ ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నాకు ఇప్పుడు నిన్ను గెలవాలి, ఫోన్ కడిగే కానీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అయ్యే మొత్తం అన్న ఒక్క నిమిషం అన్నా అన్నాడు. ఇట్లా వాల్సిన రోడ్ ఇట్లా తిప్పుతున్నాడు, గల్లీ చూస్తున్నాడు, అట్టి చూస్తున్నాడు. నాకేమో లోపల గజ ఫైట్ చేయలేను, సిచ్యువేషన్ మంచిగా నేను కూడా ఫైట్ చేయ. సో వాడు నాకు ఏం కాదు, ఇష్యూ సెట్ అవుతుంది, వాడు ఇంకా నన్ను నా ఇంటి వాడు నుండి అన్న ఒక్క నిమిషంలో అయిపోద్ది అన్న, ఒక్క నిమిషం అన్నా అన్నాడు. ఏదో హాస్టల్ దగ్గర ఆపేండు, ఇట్లా పోయిండు, ఇట్లా సడన్ గా ఆపేండు, నా ఫోన్ ఇట్లా పక్కన వేసేయండు. అక్కడ ఒక అమ్మాయి ఉండే, వెళ్ళిండు, అమ్మాయిని ఇట్లా పట్టుకున్నాడు, టప్పని కొట్టి ఇది వెనకాల వేసిండు. కార్ డిక్కిలే కదా, వెనకాల వేసిండు, వేసి డోర్ లాక్. సో క్లోజ్ సో డోర్ క్లోజ్ చేసిండు. నేను వెంటనే దిగిపోయినా, అమ్మా అని. ఏంటది ఓమ్నియా ఏది కార్ ఏమో నాకు అంత ఐడియా లేదు. సో నేను దిగిపోయిన తర్వాత వాడు నేను దిగిపోయినా అన్న నా బ్యాగ్ అన్నా అంటే ఒక్క నిమిషం అన్నాడు. డోర్ ఓపెన్ బ్యాగ్ ఇన్నాడు, బ్యాగ్ తీసుకున్నాడు, బ్యాగ్ ఇచ్చాడు. వాడు వెళ్ళిపోయాడు. అన్న సారీ అన్న అని చెప్పి అన్న మళ్ళీ వస్తాడు. వాడు వెళ్ళిపోయాడు. కిడ్నాప్ అని కాదు కానీ ఏదో నీ ఫోన్ నుంచే జరిగింది. నా భయం కాదు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఇప్పుడు రీడూ చేసే పాడ్కాస్ట్ చూసి రేపు పృథ్వీని మెడ పట్టుకొని తీసుకెళ్తారు ఇట్లా. దట్స్ లైక్ ద వన్ ఆఫ్ ద స్కేరియస్ సిచ్యువేషన్స్ దట్ ఐ హ్యావ్. ఆ నైట్ అరే నాకు టైఫాయిడ్ వచ్చిందని బాధపడాలనా, లేదంటే నేను ఊరవతల నుండి ఎక్కడి నుండో ఇంటికి పోతుంటే ఇన్సిడెంట్ అయిందని బాధపడాలనా అనే సిచ్యువేషన్ లా అక్కడ నుండి నేను చైతన్యపూర్ నా రూమ్కి వచ్చేసరికి నా జీవితం అంతా అయిపోయింది. ఇక మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి అని డిసైడ్ అయిపోయినా. అడిగిపోయినాక రోహిత్ శర్మ 92 చూసి అంత మర్చిపోయినా. ఐఎమ్ బిగ్ రోహిత్ శర్మ ఫ్యాన్. సో అది వేరే స్టోరీ. సో ఇది ఒకటి స్టోరీలా అనిపించింది నాకు కొంచెం. ఇంకొక స్టోరీ ఉంది. ఇదేంటంటే పంజాగుట్ట నుండి చైతన్యపూర్కి ట్రావెల్ చేయాలి. మళ్ళీ నైట్ 1:30 అవుతుంది. వాడు ర్యాపిడో అన్న వచ్చాడు. సేమ్ ఇంతే ఎక్కినా, అన్న బాగానే మాట్లాడుతున్నా, నేను బాగానే మాట్లాడుతున్నా, బాగానే ఇంతే కన్వర్జేషన్స్ మంచిగా అవుతున్నాయి. అన్న ఉండే ఇట్లా నాకు పెళ్ళైందా అన్న, పెళ్ళైంది, 2 పిల్లలు అని చెప్పాడు. సరే అని చెప్పిన.
మరి బాగా చదువుకుంటున్నా అంటే అన్న ఎందుకన్నా మనకి ఇవన్నీ జీవితంలో మనకి ఇదంతా ఎందుకన్నా అని అన్నాడు. అంటే ఏమైందన్నా అన్న బ్రేకప్ అయిందన్న నాకు అంటాడు. అన్న నీకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అంటే అదే అన్న పెళ్ళైంది పిల్లలు ఉన్నారు దానికి ముందు బ్రేకప్ స్టోరీ ఉందన్న నేను అమ్మాయిని మర్చిపోలేకపోతాను నిగ్గాడు. అన్న ఇక నేను వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. సరే జువ్వ నిగ్గిండు అన్న ఇది బతుకు వేస్ట్ అన్న. అమ్మా నాకు ఇంకా స్టార్ట్ అయింది నా లోపల భయం. నువ్వు చావరా నిడిచిపెట్టు అని. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, 2 చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. బ్రేకప్ సాంగ్స్ పెట్టాడు. అది సాంగ్ RX100 లో అది పెట్టి పిల్లారా అని పెట్టి ఆ రిథమ్ ని బట్టి వాడు నిజానికి గుర్తుండు. నేను వాడికి ముందే చెప్పిన అన్న నాకు స్పీడోఫోబియా అది లేదు నీకు అనిపెట్టిన అన్న నాకు స్పీడోఫోబియా కొంచెం మెల్లగా వెళ్ళాలి బండి ఎప్పుడు 40 దాటద్దని చెప్తాను ఎవరికైనా 40 దాటద్దని చెప్తాను. నేనంటే డిస్కషన్ ఉంటావు సీదా లారీకి పెట్టేస్తుండే. సో నా భయం అది. ఇంకా నేను అప్పుడు వాడిని కంట్రోల్ చేయాలంటే నేను కూడా వాని కోణంలోకి వెళ్ళాలి కదా. నేను అన్న నాకు కూడా బ్రేకప్ అయిందన్న నేను స్టోరీ క్రియేట్ చేసిన. ఇక నేను నా లొకేషన్ రీచ్ అయ్యేంత వరకు నాకు ఒక 2 బ్రేకప్ స్టోరీలు అంది. నేను డిప్రెస్డ్ క్యాండిడేట్ వేసుకుని వాడు సైకోగాడు అంటే నీకు కూడా అయిపోయింది ఇద్దరం చద్దామని పోయి కుదేసి నా భయం కదా ఉండే. అందుకే వాడిని కన్వర్జేషన్ ఎట్లా తీసుకుపోయినా అంటే రాజమౌళి సినిమాలో ప్రతి 11 నిమిషాలకు ఒక హై పాయింట్ ఎట్లయితే వస్తుందో నా స్టోరీలో కూడా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఒక హై పాయింట్. అంటే వానికి అన్న నెక్స్ట్ టైం అయింది అనేలాగా. అప్పుడు నాలో ఉన్న స్టోరీ టెల్లర్ బయటకు వచ్చిన నైట్ రాజమౌళి పృథ్వీ నేనంటే ఇంకా స్టోరీ స్టార్ట్ చేసే ముందే ఇంకా ఓం పృథ్వీరామ్ సార్ మీ వల్ల ఎవరికైనా క్రియేట్ అయినారా? మీకు ఏమైనా క్రియేట్ అయినాయా? నాకే ఒకటి క్రియేట్ అయింది. అంటే నువ్వు క్యాప్టెన్ ఉన్నప్పుడా రైడర్ ఉన్నావు? నేను రైడర్. నువ్వే రైడర్? నేను రైడర్ గొర్రె నేనే అయినా. మన బ్రో రిసెప్షన్ రోజు నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకుని పోతున్నాం. కరెక్ట్ ఇక్కడ మియాపూర్ జంక్షన్ దగ్గర అందరూ సిగ్నల్ పడ్డాదని చెప్పి ఆయన అప్పటికి వీడు కరెక్ట్ నడపట్లేదు. ఏదో అంటే బైక్ ఆగామని నడుపుతుండో కాలుడ సకాలం తెలుతలే కొన్ని పొరడంటే కాదు మంచి ఏజ్ 25 అట్లా ఉంటుంది. సరే అని చెప్పేసి సరే పోన్లే ఏదో ఆగమాగం ఉన్నాడేమో మన దరిద్రంతో పాటు ఈ దరిద్రము సరే సడన్ గా సిగ్నల్ జంప్ చేసాను. నేను అటు చూసేలో సిగ్నల్ జంప్ చేసాను రోడ్ ముందు చూసి పోతాడు కానీ అన్న వెనకలు చూసుకుంటూ పోతుండు. నిన్ను చూస్తుండు కావచ్చు. అటు వేరే రూట్ సైడ్ ఎటు చూసుకుంటే మొత్తం ఏదో చూసుకుంటూ పోతుంది దయ్యం ఎక్కినట్టు. సడన్ గా నీ చూడగానే కారు 60-40 స్పీడ్లో ఉంది. సడన్ గా అనుకుంటు వాడంటే నేనేమో భయ్యా అని చెప్పి నేను సడన్ గా వచ్చి ఇంత డిస్టెన్స్లో ఆపిన్ వాడని తిడుతుండు. నేనేమో ఓకే ఇంకా బతికేందా ఓకే ఫైన్ అన్న ఫోన్ ఇంకా చాలు అని చెప్పేసి వాడు ఇంకా కనీసం ఏమో మాట్లాడతాడా అని చూసినాం. అంటే సారీ ఏమని చెప్తాడా అయితే లేదు భరత్నగర్ పోయిండు. తర్వాత అడుగుదాం అనుకున్నాం అన్న నీకు బైకప్ప నుంచి వచ్చా అని చెప్పేసి అందాం అనుకున్నా. సర్లే దరిద్రం నా దరిద్రం వానికండిందేమో వాని దరిద్రం కాదు వద్దులే. మళ్ళీ ఇప్పుడు అన్న అడిగినా అనుకో నెక్స్ట్ రైడ్ కొట్టిన అనుకో ఇది మైండ్ లో ఉంటుంది వీడేందో ఇట్లా అడిగిండు బండి నడపనికి రాదా అని చెప్పేసి మళ్ళీ వానికి ఏమైనా అవుతుంది అని చెప్పేసి ఓకే రైడర్ ఫీలింగ్ ఇటు క్యాప్టెన్ ఫీలింగ్ రెండు మధ్యలో నలిగిపోయిండు. ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. బాంబేలో ఏదో అర్జెంట్ పని మీద చర్చ్ గేట్ ఏరియాలో తిరుగుతున్నా అనమాట. అక్కడ చెంబు నుంచి చర్చ్ గేట్ వస్తున్నా ఫ్రీవే ఉంటుంది బాగా స్పీడ్గా వెళ్ళొచ్చు. అక్కడ టాక్సీలో ఓల్డ్ టైమ్ టాక్సీ మన ప్రీమియర్ పద్మిని అంటారు ఓల్డ్ టైమ్ టాక్సీస్ అనమాట. డ్రైవర్ కూడా 75-year-old అంకుల్లా ఉన్నాడు. చేతులు కొంచెం ఊతూ ఉన్నాయి కూర్చున్నాడు. బైకా కాదు ప్రీమియర్ పద్మిని క్యాబ్ కాలిపిలి అంటారు ముంబైలో క్యాబ్స్ ఇవి. ఐమ్ టాకింగ్ 2017. ఏది ఆ ముంబైలో ఉంటే ఆ టైప్ అదా ప్రీమియర్ పద్మిని అంటారు ఓల్డ్ టైమ్ కార్స్ అంబాసిడర్స్ లా ఉంటాయి. సో ఆ కార్ నడుపుతున్నాడు అండ్ ఆ కార్స్ కి ఎలా అంటే గేర్ ఇక్కడ ఉంటది. కార్ డ్రైవింగ్ నడుపుతున్నాడు కదా గేర్ ఇక్కడ ఉండదు. గేర్ రైట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వెనక ఉంటుంది. సో ఆయన నడుపుతూ చేయి ఇట్లా పెడుతున్నాడు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది. నడుపుతున్నాడు ఇట్లా చేయబెడుతున్నాడు. నాకు చేయి పెట్టాలి వరకు వస్తుంది. ఆయన 80 వెళ్తున్నాడు చేయి ఇక్కడ పెట్టాడు. ఎప్పుడు చేయి లాగుతాడో ఎప్పుడు పోతాడు. మామూలుగా మనకి చేయి ఇట్లా పెట్టడం అలవాటు కదా. ఆ కార్లకి చేయి ఇక్కడ ఉంటుంది. ఇట్లా నడుపుతూ ఇట్లా వేస్తాడు చెయ్యి గేర్. అతను చేయి ఇక్కడ ఉంది ఉనుకుతూనే ఉన్నా. ఇప్పుడు చేస్తే చేయి తోద్దామని వెయిట్ చేస్తున్నా ఫైనల్ వరకు చేయి ఇట్లా పెట్టాడు. ఆ తర్వాత ఇట్లా పైకి లాగాడు బ్రేక్ అయిపోయి. అదే కనుక రన్నింగ్ లాగింటే సినిమాలు ఎపిస్తారు సుమోలో ఇట్లా పల్టీ కొట్టడం అట్లా కొట్టుండేది. అప్పుడు నా స్టాప్ అక్కడి నుంచి 1 kilometer అనమాట. అంటే హైవేలో నేను ఆగలేను. అక్కడ హైవే ఆగి నా స్టాప్ కి 1 kilometer హైవే ఇక్కడ దూగా పారిపోయాను. నా భయం వాడు ఎక్కడ ఆపి అది కారు అదిలాగా పాతకాల సుమోల్లో లేస్తుందా అని చెప్పి అంత భయపడ్డా ఆ ముసలంకులు నడిపేటప్పటికి. అంత ముసలోడు అది లేపుతున్నాడు అంటే గ్రేట్. బట్ ఇట్ వాజ్ హర్రర్. నాకు హారర్ స్టోరీ కాదు పాపం నడిపినోడికి హారర్. నీ వల్ల
నా వల్ల ఏమైందంటే దట్ కూపన్ వన్ ఐ సెడ్ మ్యాజిక్ పిన్ మనం తెగ ఆర్డర్ పెట్టేసి ఉంటాం, దాంట్లో కొంచెం తక్కువ ప్రైజెస్ వస్తాయని మంచి కూపన్స్ కూడా వస్తాయి. అయితే 50% ఆఫ్ 70% ఆఫ్ ఏదో కూపన్ వచ్చింది ఊబర్ది. నేను ఊబర్ వాడా అప్పటిదాకా. ఆ కూపన్ కోసం ఊబర్ డౌన్లోడ్ చేసుకున్నా. వెయిట్ చేస్తా ఉన్నా, 1 వీక్ అయింది. మనోడు వాడతా అన్నాడు, పత్తలేదా చేసి నేనే వాడతా. ఈ రోజు నేను మా ఇంటికి కార్ వేసుకొని వెళ్తా ఆఫీస్ నుంచి. ఆయన ఒక ఇది చేసుకొని పెడితే 20 రూపీస్. ఇక్కడ నుంచి మా ఇంటికి ఎంత 8 కిలోమీటర్స్ 20 రూపీస్. ప్రైమ్ ఎస్యూవి బుక్ చేసుకుని లోపల ఇట్లా వీడియోలు తీసిన, మా చెల్లెకి పంపించిన. ఈ రోజు కార్లు వస్తున్నారు, ఇచ్చేపోయినాం మనం అనుకుంటా. అంతా అయిపోయింది. ఇల్లు దగ్గర పడేసరికల్లా మళ్ళీ చెప్పినా కదా, ఇల్లు దగ్గర పడుతుంది డెస్టినేషన్ అంటే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. వీడు ఇప్పుడు ఎట్లా చూస్తాడా అని. అట్లాంటిది 20 రూపాయలు కారు. వాడు ట్రాఫిక్ అంతా ట్రాఫిక్ లో, నేను జనరల్ గా 30 minutes లో రీచ్ అవ్వాల్సింది 1 hour అయింది ఆ రోజు ట్రాఫిక్ వల్ల. సో 1 hour SUV enjoy. 20 రూపీస్ హ్యాపీ అయిందా లేకుంటే అక్కడ దిగిన వెంటనే అక్కడ అయిపోయింది అంతా. రైడ్ ఇట్లా స్వైప్ చేస్తాడు కదా, స్వైప్ చేసిన వెంటనే నేను మాట్లాడుతున్నా మళ్ళీ ఆయన తోటి మంచిగా, స్మైల్ ఉంది. ఇట్లా అనగానే ఇట్లా పెట్టినాడు, 20 రూపీస్ చూపిస్తుంది ఏందన్నా అన్నాడు. కూపన్ 20 రూపీస్. అది చేసినాక 20 రూపీస్కి వచ్చిందంటే, నువ్వు చెప్పాలా కదా అన్నా. నేను ఇంత బండి వేసుకొని మొత్తం ట్రాఫిక్ లో పోయినా నుంచి ఈడదాకా. మంచిగా పాటలు పెట్టమంటే ఫీలింగ్స్ పాటలు పెట్టా ఏందన్న ఇదంతా. అది కొంచెం ఇంటా ఉంటాయి ఎక్కువ పాట మొత్తం అయిపోయినాక మళ్ళీ అన్నా సారీ కొంచెం ఎక్కువ కొడతా అన్నా అని 40 రూపీస్ కొట్టి వచ్చిన పాపం. అరే పాపం. నాకు కూడా ఒకటి రీసెంట్ సేమ్ ఇదే స్టోరీ ఉంది. సో నీదేంటి, నీకు ముందే తెలుసు కదా. నేను అదే మొన్న పొద్దున నుండే ర్యాపిడో బుక్ చేసుకొని కింద డబ్బులు ఇంత అని చూపిస్తుంది. నేను అంతే స్క్రాచ్ కార్డ్స్ పైన ఉంటాయి కదా, సరే అని అప్లై చేసిన. 60 రూపీస్ 70 రూపీస్ చూపించింది సార్ నా రూమ్ కి. 70 రూపీస్ అంటే ఓకే అన్న. పోతుంటే స్క్రాచ్ కార్డులు అని కనిపించినాయి. అన్ని ఇట్లా గీక్కుంటున్నా, టైం పాస్ అవుతుంది అని. అన్ని గీక్తూనే ఉన్నా, పాయింట్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. సర్లే ఇప్పుడు నువ్వు ఆడదాం పని, డబ్బులు లేనప్పుడు అనుకొని దిగేసరికి చూసేసరికి 12 రూపాయలు ఉంది. మెల్లగా ఓపెన్ చేసినా కొట్టినా అయిపోయింది అన్న. అంటే అన్న 12 ఎందుకు వచ్చినా? 12 అన్న నీకు ఏమైనా ఆఫర్ ఉందా అన్న. అంటే ఏమో అన్న తెలియదు. నేను నిజంగా అవి దీనికి అప్లై అయితే అనుకోలేదు. ఆయన నువ్వు గోకిన ఇప్పుడు లైక్ ఐ వాంట్ టు నో, ఇప్పుడు నేను చెప్పిన డ్రైవర్ ప్లేస్ లో నువ్వు ఇప్పుడు అదే అడగొస్తుంది. ఒకవేళ నువ్వు ఉండుంటే నీకు 10 రూపాయలు కొట్టిన నేను. అయిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆల్రెడీ ఉంది. దరిద్రమైందిలే. కూపన్ చెప్పు. సేమ్ నాది ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి రావాలి అసలు రూట్. కానీ నేను అది చాలా ట్రాఫిక్, డెడ్లీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ నుంచి ఒక్కొక్కసారి గంట అయినా బయటకు రాము. అట్లాంటి మ్యాక్స్ అట్లా స్కిప్ చేస్తాం. ఆ రోజు ఎందుకో రిజెక్ట్ నొక్కబోయి యాక్సెప్ట్ నొక్కినాం. అది సనత్ నగర్ సైడ్ చూపించింది, అంటే రైట్ సైడ్. ఇది కాకుండా ఫ్లైఓవర్ కాకుండా మళ్ళీ తిరిగి అదొక ఎక్స్ట్రా ఉంటుంది. 2 kilometers పోయినాం. దాంట్లో చూపించింది 1 kilometer పికప్ అని చూపించింది. సరే అని 2 kilometers పడ్డది. మ్యాప్ ఓపెన్ చేయను. సరే పోయినా బేగంపేట మెట్రో ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి. మళ్ళీ నా ఆఫీస్ రావాలంటే మళ్ళీ ఇట్లా రివర్స్ తిరిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పై నుంచి రావాలి. సరే ఈ బొక్కలన్నీ పోన్లే, దరిద్రానికి చేదాకింది. సరే అని చెప్పేసి 2 kilometers మొత్తం 4 kilometers. ర్యాపిడ్ ప్రకారం కిలోమీటర్ కి 8 రూపీస్ ఇట్లా రావాలి చార్జెస్. అంటే క్యాప్టెన్ కి ట్యాక్సెస్ కట్ చేసి ఇప్పుడు ఒక 40 రూపీస్ ఉంటే వాడు ఒక 30 రూపీస్ ఇస్తాడు, ఒక 10 రూపీస్ 8 రూపీస్ తీసుకుంటాడు. అట్లాంటిది నాకు మినిమం సేమ్ 4 kilometers అయింది. 40 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసిన, వాడు 9 రూపీస్ కొట్టింది. అదేందన్నా 9 రూపీస్ చూపిస్తుంది అని చెప్పి అంటే కూపన్ ఉందా అంటే, కూపన్ ఏందన్నా అంటే అదే ఆఫర్ ఉండే నాకు దాంట్లో వచ్చిందని చెప్పాను. అదేందన్నా 9 రూపాయలకి నేను అంత ట్రాఫిక్ లో తిరిగి వచ్చిన, అదేందన్నా అని చెప్పి అంటే, లేదన్నా నీకు ర్యాపిడో వేసా అంటే నేను ఫోన్ చేసేస్తాడా, లే నీకు పడతాయనా ఆటోమేటిక్ పడతాయనా అంటాడు. ఆటోమేటిక్. నాకు సేమ్ డౌట్ ఉంది, దాని వల్ల మీకు ఏది రాదా? 9 రూపీస్ నాకు తెలియదు అప్పటి వరకు. నేను కూడా కొత్తలో రీసెంట్ గానే స్టార్ట్ చేసిన, నాకు ఫస్ట్ టైం అది అన్న. సరే అని చెప్పేసి ఇంకేం చేయలేము, ఇంకా వాంతో ఏం చేయలేము. దాంట్లో చూపించిన వాడు వేసిండు 1 ఆఫర్, బొక్కవాడి నాకు. సరే అని చెప్పేసి అయిపోయింది. సరే ఇంకో రైడ్ పడతామని చూసినాం. సడన్ గా 10 రూపీస్ పడ్డది. వాడు ఇచ్చింది 9 రూపీస్, వీడు ఇచ్చింది 10 రూపీస్, 19 రూపీస్. ఆ లెక్క అయినా 4 kilometers కి 40 రూపీస్ 30 రూపీస్ పడాలి. ఒక అడ్వాన్స్ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. అలా మధ్య ఇప్పుడు బైక్ ట్యాక్సీలో ఒక 100 రూపీస్ చూపించింది అనుకో, నేను కస్టమర్గా నేను ఒక కూపన్ వాడాను, నాకు 80 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు నీకు 20 రూపీస్ వస్తుందా? ర్యాపిడో ఓలా వాడు నీకు ఎక్స్ట్రా మనీ ఇస్తాడా? అంటే నీకు 20 రూపీస్ పే చూపిస్తుంది బ్రో. అదే నాకు ఎండ్లో చూపిస్తుంది. నాకు అప్పటి వరకు ఎంత అమౌంట్ ఏందని చెప్పి ఉండదు. డ్రాప్ కంప్లీట్ అన్నాక అప్పుడు 20 రూపీస్ నాకు చూపిస్తుంది. మీరు 20 రూపీస్ వేస్తారు. తర్వాత వాడు ఆఫర్ తగ్గట్టు వాడు కట్ చేసుకొని మిగిలిన ఎంత ఉంటే అంత వేస్తాడు. ఇప్పుడు మీకు 80 రూపీస్ ఆఫర్ పడ్డది అంటే మీకు 100 రూపీస్ చూపించిందంటే మినిమం 10 kilometers ఉంటుంది. నాకు 100 రూపీస్ అంటే వాడు
ఒక 20 రూపీస్ 25 రూపీస్ కట్ చేస్తాడు. అట్లాంటి ఆఫర్ సిచ్యువేషన్స్ లో వాడు ఇంకా ఎక్స్ట్రా కట్ చేస్తాడు, 35 to 40 కట్ చేస్తాడు. నాకు టిప్పి కొట్టి వచ్చేది ఒక 40 రూపీస్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ కి 40 to 50 60 ఈ రేంజ్ లో వస్తుంది. ఇది ఇప్పుడు దానికి ఇక, ఉంటాయి కదా, టిప్స్ యాడ్ చేస్తే మీకే వస్తాయి కంప్లీట్ గా. నాకు ఎప్పుడైతే యాడ్ చేయలేదు ఓకే. ప్రతిసారి నేను రైడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ పెడతా. ర్యాపిడోలో ఒక్క దాంట్లో ఫీచర్ ఉంటుంది, నెంబర్ కి నెగిటివ్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ నెగిటివ్ స్టార్ట్ చేస్తా. ఆటోకి ఆటో కాదు, బైక్ కూడా ఉంటుంది. బైక్ ఎప్పుడు రాలే. ఊబర్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఊబరా ఊబర్ కాదు, ర్యాపిడో ఉంటుంది. ఊబర్ లో ఉన్నది. సో 60 రూపీస్ ఉంది అనుకో, లెఫ్ట్ స్టార్ట్ చేస్తే 55 వస్తుంది. 55 పెడతా, ఆటోమేటిక్ ఇట్లా చేయి చూపించి క్యాప్టర్స్ నాట్ అక్సెప్టింగ్. దానకర్రులాగా 5 రూపాయలు వేస్తా, దానకర్రులాగా 5 రూపాయలు పెడతా. అంటే ఒరిజినల్ రేట్ వాళ్ళు చూపించేది నేను అనుకోవడం 55 + 5 ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లా నేను 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. అవును, హ్యాకర్. ఎక్స్ట్రా 2 రూపీస్ అని చూపిస్తుంది. నార్మల్ మనం చేసేటప్పుడు 10 రూపీస్ కదా, మినిమం 10 రూపీస్ చూపిస్తాయి కదా. వాడని 2 రూపీస్ పెట్టిన ఎక్స్ట్రా అని చెప్పేసి ఇది ఒక హ్యాక్ లెక్క వాడతారు. ఫస్ట్ మొత్తం తగ్గిస్తారు, తర్వాత కొంచెం పెంచుతారు. వాడికి ఇచ్చిన రేట్ కంటే తక్కువే పెడతాడు. వాడి మాకు ఇది వస్తుంది. దాంట్లో ఏం చూపిస్తారు, రేట్ చూపేది కదా. వాడు మాత్రం మంచి ఎక్స్ట్రా 10 రూపీస్ ఎక్స్ట్రా 2 రూపీస్ చూపేయని ఎక్స్ట్రా చూపిస్తుంది కదా అని చెప్పేసి. నాకు చిన్న క్యూరియాసిటీ, క్యూరియస్ నిఖిల్ పాడ్కాస్ట్ వాడితే పాపం ఎలా చెప్పు. పాపం నేను ఎప్పుడు వాడలేదు. అయితే సిచ్యువేషన్ అదే. ఇటు సైడ్ నేనున్నా, అటు సైడ్ ఈయనున్నాడు. నా సైడ్ నేను ఏమో ఆలోచించిన మొత్తం కూపన్స్ చెప్పిన. వాడు 9 రూపాయలు పే చేసినాక నీ బ్రెయిన్ స్టేట్ ఏంటిది? ఏమైనా బూతులు తిట్టుకున్నావా అవన్నీ? పచ్చిగా నన్ను కూడా తిట్టుకొని ఉంటాడు వాడు. కాకపోతే కస్టమర్ తిట్టుకోలే, ర్యాపిడో తిట్టుకున్నాను. ర్యాపిడో ప్రతిసారి తిట్టుకుంటలే. వీడైతే నన్నే తిట్టుకొని ఉంటాడు. 20 రూపాయలు ఇచ్చినద్దు. నీ సిచ్యువేషన్ లో అయితే నేను డ్రైవర్ గా ఉంటే అంటే కెప్టెన్ గా ఉంటే నేనైతే నరుకుతుండే. జానకి కత్త ఎందుకో జానకి ఫస్ట్ బండి ఎక్కంటుండు. నువ్వు ఒకసారి మళ్ళీ ఎక్కడా లోపలికి ఏసీ డబల్ పెడతారా? ఫీలింగ్ సాంగ్. ఇట్స్ అ ఫనీ థింగ్. బట్ ఒక పాయింట్ వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకప్పుడు అమెరికాకి వెళ్తే యూ డూ పార్ట్ టైం గిగ్స్. అమెరికాకి వెళ్తే నువ్వు ప్లేట్లు కడుగుతావు, పెట్రోల్ బంక్ లో పనిచేస్తావు. బికాస్ ఆఫ్ దీస్ గిగ్ వర్క్స్ మొన్న ఆఫీస్ కి నన్ను ఒకరిని దింపాడు లకడికపల్ నుంచి. దింపేటప్పుడు హీఈస్ యూజింగ్ ద లేటెస్ట్ సామ్సంగ్ ఫోన్ విచ్ ఇస్ 1.5 lakh అండ్ ద బైక్ హీ యూజెస్ ఇస్ KTM అండ్ ఐమ్ బిలీవింగ్ అది కొంచెం కాస్ట్లీ. మంచిగా రెడీ అయినాడు. ఎవరంటే కాలేజ్ స్టూడెంట్ వచ్చాడు, దింపాడు 25 రూపీస్ కి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. సమ్ వన్ హ్యావింగ్ డిగ్నిటీ. నేను ఇంతకంటే తక్కువ చేయలేదు. వాట్ యూ థింక్? ఇది మీకు ఒక కొత్త రెవెన్యూ సోర్స్ లా కనబడుతుందా, లేదా మీ డిగ్నిటీని ఇంకా డ్యామేజ్ చేసినట్టు అనిపిస్తుందా? లైక్ బీయింగ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ గిగ్ వర్క్. 3D కానీ ఎడిటింగ్ కానీ నువ్వు బయట మళ్ళీ ఏం చేసినా ఫ్రీలాన్స్ వర్క్ ఒక ఈ అమౌంట్ ఉంటుంది. దీంట్లో 20 రూపాయలు కూడా కొట్టాల. నువ్వు 20 రూపాయలు పని చేస్తున్నానా అన్న ఫీలింగ్ లో నేను వేస్ట్ అయ్యే టైంని వాడుతున్నా కదా, దాని మీద అయితే కూర్చోట్లే కదా. అంటే నేను ఆ నుంచి వీడికి వచ్చే రూట్లో ఇంత టైంలోనే పెట్టుకుంటున్నాను. నాకు టైం సెట్ కాకపోతే నేను డైరెక్ట్ వచ్చేస్తాను. నేను దానికోసం ప్రత్యేకంగా టైం పెట్టుకుని అయితే చేయట్లేదు. అట్లనే ఇంకా బ్రో అన్నాడు కదా డిగ్నిటీ ఆఫ్ ఇట్లా అని చెప్పేసి. ఫస్ట్ దాని మీనింగ్ కూడా తెలియదంట. ఫస్ట్ డే ర్యాపిడో అప్పుడే అంటే ఫ్రెండ్ అయితే తీసుకున్నా. స్టార్ట్ చేసినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన, అంటే మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసిన ఒక 1.5 కిలోమీటర్లు. వచ్చేసినాక రైడ్ పడ్డది వెనకాల. ఫస్ట్ టైం కాబట్టి తొందరలో ఎక్కడ డ్రాప్ అయ్యింది లేకుండా డైరెక్ట్ కొట్టేసిన. కొట్టానే మా ఇంటి సైడ్ చూపిస్తుంది. సరే మన ఇంటికి దగ్గరనే గల్లీ తెలుసు కదా, వెళ్ళిపోదాం. ఆర్డర్ పోయినా. సరే ఒకసారి ఏడ అడ్రస్ చూసుకుందామని చెప్పి చూసా, మా ఇంటి గల్లీకి వచ్చింది. చూసా మా బిల్డింగ్కి వచ్చింది. ఏంద్ర బిల్డింగ్ కాడికి వచ్చిందని చెప్పి చూడంటే ఫ్లాట్ ఉంటుందా, మా ఫ్లాట్ పక్కనే ఇంకో అన్న, వాళ్ళ అన్న బుక్ చేసుకున్నా. అన్న పైన చూస్తాను. నేను ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కావట్లేదు. ఆడు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, ఇంటర్ఫేస్ కూడా కొత్తనే. సడన్గా అన్న ఫోన్ మాట్లాడి వచ్చింది. నేను అంటే మన కస్టమర్ కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది. 2-3 times ట్రై చేసినాం, బిజీ వస్తుంది. అన్నేమో ఫోన్ మాట్లాడి పైన నుంచి చూస్తున్నాడు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ. అన్నకి నేనని తెలియదు, నేను అన్నకని తెలియదు. నేను మా ఇంటికి వచ్చిన అనుకుంటా. అన్న మెల్ల కిందకి దిగి, అన్న ర్యాపిడ్ ఏమైనా బుక్ చేసినావు అన్న అంటే, నువ్వు ర్యాపిడేనా అంటే అవునన్నా అని చెప్పి అంటే, సరే బండి కూడా తిప్పలే. టెన్షన్ ఇంక మమ్మీకి చెప్పలేదు అప్పటి వరకు. అప్పుడే కొత్తగా జాయిన్ అయినా జాబ్. సరే నా చిల్లర ఖర్చులకు వస్తాయని చెప్పేసి స్టార్ట్ చేసిన. అన్న సరే నీకు ఓటీపీ అయిపోయి చెప్పి అన్న ఏదో మాట్లాడుతుండు. నాకు టెన్షన్ కూడా, సరే మమ్మీ ఏదో చూస్తుంది ఇట్లా అని చెప్పి టెన్షన్. సరే అని చెప్పేసి ఓటీపీ ఇవ్వమన్నా చెప్పిండు. నాకు ఎందుకో కూర్చున్నట్టు అనిపించింది బండి మీద. అన్న కూర్చోలేడు. నేను తిప్పేసి గల్లీ చివరికి పోయి, అన్న 7 వరకు అన్నా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. సడన్ చూసి అన్న అన్న అంటే మాట్లాడా. సడన్ చూసి లేడు అన్న. మళ్ళీ అన్నేమో ఆడండి అన్న అని చెప్పి అంటే, సరే పోయి అన్న సారీ అన్న ఏదో టెన్షన్లో ఉంటే ఏదో ఆలోచించుకుంటూ అదే బండి ఓటీపీ చెప్పమన్నావు చెప్పాను వెళ్ళిపోయినావు ఇట్లా అని చెప్పి. సరే అని చెప్పేసి డ్రాప్ లొకేషన్ చూడబోయి కంప్లీట్ రైడ్ నొక్కేసిన.
కంప్యూటర్ అయిన లొకేషన్, దాని తర్వాత ఇంటర్ఫేస్ ఏమొస్తుంది, స్కానర్, అమౌంట్ చూపిస్తుంది. అది కూడా చూడలే, కలెక్ట్ క్యాష్ కొట్టేసిన. ప్రాసెస్ ఇట్లా పడతాయి కదా బఫర్, ఆ గ్యాప్ లో 65 రూపీస్ అని చూపించింది. అది మాత్రం చూసిన, లొకేషన్ తెలియదు, ఏం తెలియదు. అన్నెక్కిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూసుకున్నా, అన్న ఎక్కినా అన్న అంటే ఎక్కినా అంటే ఓకే అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ పోయినాం. ఏంటిది ర్యాపిడో చేస్తున్నావు అంటే, లేదన్నా జాబ్ చేసుకుంటూ ర్యాపిడో చేస్తున్నా, ఈ రోజే స్టార్ట్ చేసిన, ఫస్ట్ రైడ్ నీదే పడ్డది, మన ఇంటి కన్నా పడ్డది. ఇట్లా అంటే ఏం లేదు, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, నేను కూడా అంత యాక్టివేట్ అంతా చేసిన, కానీ టైం దొరకలేదు. వర్షాకాలంలో పడ్డది, కాకపోతే వర్షంలో పడేసరికి చిరాకులేసే, ఎందుకులే అని చెప్పేసి తర్వాత మెల్ల చేద్దాం అనుకున్నా అని చెప్పి అన్నాడు. ఓ అవునా అన్న, నేను కూడా మా ఫ్రెండ్ది, నా అకౌంట్ కాదు ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ సరే అని చెప్పేసి పోయాను. అది సేమ్ ఫతేనగర్ ఫ్లైఓవర్ ఇట్లా అని చెప్పి సేమ్ అది లోపల గలీలకి తీసుకుని తర్వాత అన్నకి అంటే మా బొమ్మడిది కూడా సేమ్ ఇట్లానే చేస్తాడు ర్యాపిడో. ఒకసారి ర్యాపిడో చేస్తాడు, ఒకసారి జెప్టో చేస్తాడు. జెప్టో ఇంకా బెనిఫిట్ ఉందంటే ఒకసారి ట్రై అని చెప్పాను. అంటే నాకు దొరికే సండే ఒక రోజు అన్న, సండే రోజు నేను చేయ జస్ట్ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఈ గ్యాప్లో చేద్దామని పెట్టుకున్నా అంటే, అవునా ఒకసారి ట్రై అవుతుంది, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, ఒకసారి నాకు ప్రాసెస్ చెప్పని చెప్పాను. అప్పటి వరకు భయం ఉండేది, అన్న మాట అనేసరికి ఓకే ఇది ఏం కాదు, అందరు చేద్దాం అనుకుంటున్నారు, కాకపోతే టైం దొరక మేనేజ్మెంట్ వల్ల అట్లా అని చెప్పాను. చిల్లర ఖర్చులు, అడ్వాన్స్డ్ థింకింగ్. ప్రతిరోజు పొద్దున విక్రాంత్ ఏడునా అంటే మనోడు ర్యాపిడో కొట్టుకుంటా ఆఫీస్కి లేట్ వస్తున్నాడు. ట్రాఫిక్ చెప్తున్నా బ్రో, కాంట్ ఇప్పుడు చూపిస్తాను, 0 రూపీస్. ఇప్పుడు ర్యాపిడో లేకపోతే ఓలా ఊబర్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి బైక్స్ నా దగ్గర ఉండాలి? మైలేజ్ ఇచ్చేది ఏదైనా ప్లాటినం, హీరో హోండా, గ్లామర్, ఈ స్కూటీస్ ఇప్పుడు వచ్చే స్కూటీస్ అనేది 35 కంటే ఎక్కువ ఇయ్యదు. మ్యాక్స్ మన పాత వింటేజ్ బైక్లో తీసుకుంటే మంచిగా కొట్టవచ్చు, మంచి పైసలు కూడా మిగులుతాయి. అంటే చెత్తకు ఇప్పుడు దొరకట్లేదు తమ్ముడు. అంటే స్ప్లెండర్ ప్లస్ అయితే 45 వస్తాయి, 50 వస్తుంది. స్ప్లెండర్, గ్లామర్, ప్యాషన్ 60, ప్లాటినం అయితే 80 కిలోమీటర్స్. సో బేసికలీ రఫ్ మ్యాథ్ వేస్తే నీకు 8 రూపీస్ పర్ కిలోమీటర్ వస్తుంది, నీకు పడే ఖర్చు 2 రూపీస్. సో బేసికలీ 6 రూపీస్ ఇస్ ద లేబర్ ఛార్జ్ పర్ కిలోమీటర్. అండ్ ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్ ఒక డే పార్ట్ టైమ్ గా చేశాడు 4 అవర్స్ అంటే ఎంత కొట్టచ్చు? ఒక 50 కిలోమీటర్స్ కొడతాడా 4 అవర్స్ లో? 4 అవర్స్ కిలోమీటర్స్ బట్టి ఉండదు, ఆర్డర్స్ బట్టి ఉంటుంది, అంటే రైడ్స్ పడే బట్టి ఉంటుంది, అది ఎంత డిస్టెన్స్ లో పడే దాన్ని బట్టి కూడా ఉంటుంది, వాడి ఉన్నాయా లేవా దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్ ఒక 4 అవర్స్ అంటే ఎంత లేదన్నా 400 to 500 అయితే చేతికి వస్తుందా లేదా 400 బిజినెస్ చేస్తాడా? లేవు, కట్ చేసి వస్తాయి 400 500. ఒకసారి నేను చేస్తాను. ఓకే. అండ్ మంత్లీ ఒక 20 days వర్క్ చేశాడు అంటే 24 నాకు లెక్కలు డ్రైవర్ ఒక రేస్ చెప్పండి, 8,000 రూపీస్. ఐ థింక్ దట్స్ అ బేసిక్ స్పేర్ మనీ, రైట్? ఐ థింక్ 8,000 విల్ హెల్ప్. మేబీ నువ్వు సినిమాలకు వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, లేదా ఫ్రెండ్స్ తో పాటు సిట్టింగ్ చేయాలి, సంథింగ్ ఇట్ విల్ హెల్ప్. పొగ తాగుట, మద్యం సేవించడం, ర్యాపిడోని వాడండి. ఇప్పుడు నాకు డౌట్, ఒక కెప్టెన్ గా యూ స్టార్ట్ యువర్ డే కదా, మార్నింగ్ 5 like 6 7 స్టార్ట్ చేస్తావు, మధ్యలో రైడ్స్ పడవు కదా లీన్ టైంలో, ఆఫీస్ లో అందరికి వెళ్ళిన తర్వాత ఆ ఎండలో, లేకపోతే ఎక్కడ రెస్ట్ అంటూ కావాలి కదా మనిషికి, జాబ్ లో అయినా సరే ఎండలోనే ఉండాలి కదా, ఆ ఒక రెస్టింగ్ ప్లేస్ గానీ, ఒక ఓలా ఊబర్ వాళ్ళు ఇది మాకంటూ ఒక ప్లేస్ అని కానీ ఏమన్నా ఉంటుంది అసలు? నన్నోడు వచ్చి ఏసీ వేసుకుంటాడు, ఇన్ జనరల్ ఓకే చెప్పు. రెస్టింగ్ అంటే నా వరకు అయితే చెప్పిన ఉన్న టైంలో అయితే రైడ్ పెట్టుకొని పోతా ఉంటాను, నేను ఏడాగా నా రూట్ లో పడితేనే యాక్సెప్ట్ చేసి పోతా. నేను రన్నింగ్ లోనే ఉంటా, రన్నింగ్ లైన్ సేమ్ మీరు ఇందాక రీల్స్ అని చెప్పినారు కదా, అప్పుడప్పుడు సౌండ్ వస్తే చూస్తాం, రైడ్ ఓకే నా రూట్ లో ఉందా లేదు, రిజెక్ట్, అంతే వెళ్ళిపోవడం, అంతే తప్ప నేను దానికి ప్రత్యేకంగా రైడ్ పడే వరకు ఏం వెయిట్ చేయ, వెళ్ళిపోవడమే. కానీ రీసెంట్ గా నేను ఒక 2 months కిందన ఊబర్ ఇన్సిడెంట్ అని ఒకటి 2 months కింద ఆఫీస్ నుండి ఇక్కడ పక్కన కర్రీస్ తీసుకురావడానికి వెళ్ళాలి, ఊబర్ బుక్ చేసుకున్నా. నవ్వుతుండడు. సో ఊబర్ బుక్ చేసుకున్నా, అన్న వచ్చిండు, అన్న కూర్చొని మాట్లాడుతున్నా, ఆయన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడు. అన్న అంటే నేను అడిగిన ఎట్లుందన్న ఊబరు అంటే, అన్న ఇప్పుడే పొద్దున్న ఫంక్షన్కి పోయి వచ్చిన, ఇప్పుడే ఓపెన్ చేసిన, ఇప్పుడు ఫస్ట్ నీదే పడ్డదన్న అంటే, అంత బాగానే ఉన్నదా, బాగానే డబ్బులు వస్తున్నాయి అంటే, అన్న పర్ఫెక్ట్ అన్న, నేను మంచిగా బతుకుతుందన్న, నా లైఫ్ చెప్పాలంటే ఒక 6 months బ్యాక్ నా లైఫ్లో నా పర్సనల్ ప్రాబ్లం వల్ల, నేను ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను చనిపోదాం అనుకున్నా, నాకు లైఫ్లో బతకడానికి వేరే హోప్ లేదు, కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఊబర్ ఈరోజు నా అకౌంట్లో 70,000 జస్ట్ సేవింగ్స్ ఉన్నాయి అన్న, ఓపెన్గా చెప్తాను అన్నాడు. 8 months 9 months అవుతుందంట చేయబట్టి, బట్ 6 months నుండి వాడు అన్న ఇట్లా సేవ్ చేసిన అని చెప్తూ
ఇట్లా మాట్లాడుతూ అయిపోయింది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు నేను ఒక ప్లేస్‌కి వెళ్తే ఆ అన్న నన్ను ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళి, "అన్న ఈడ కర్రీస్ ట్రై చేయరా ఈడ బాగుంటాయి" అని మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి రూ. 50 రూ. 60 అయినాయి మొత్తం తిరిగితే. "అన్న నాకు ₹25 ఇయ్యి అన్న ఏం కాదు." మొన్న మనోడు 70,000 60,000 70,000 అంత అడ్వాన్స్ థింకింగ్ లేదేమోరా. అంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇండియాలో ఇట్ క్రియేట్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్ సాల్వ్ సమ్ జెన్యున్లీ గుడ్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో దెర్ ఆర్ సో మెనీ హర్డల్స్. అంటే నువ్వు బుక్ చేసినప్పటి నుంచి క్యాబ్స్ బుక్ కావు, బట్ బుక్ అయితే ర్యాపిడో వాడు సరిగ్గా మాట్లాడితే డబ్బులు ఎక్కువ అడుగుతాడు. నేను డబ్బులు ఒకసారి ఎక్కువ ఇచ్చిన డబల్ పేమెంట్లు పడుతుంటాయి. ఒకసారి వాడు రేటింగ్లు తక్కువ ఇస్తాడు, ఒకసారి నువ్వు రేటింగ్లు తక్కువ ఇస్తావు. ప్లస్ వాళ్ళు ఎండలో సఫర్ అవుతుంటారు. ఒకసారి బైకులు క్యాబ్లు దొరక్క నువ్వు సఫర్ అవుతుంటావు. ఐ మీన్ దిస్ హోల్ ప్రాసెస్ నా దర్ ఇస్ అ లాట్ దట్ యూర్ గెటింగ్ అండ్ ఆల్సో దర్ ఇస్ అ లాట్ దట్ యూర్ లూజింగ్. అండ్ ఇట్స్ అ ఇంట్రెస్టింగ్ ప్లేస్ వేర్ ఇట్. అండ్ ఇట్స్ ఓన్లీ ఏంటంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ వాట్ కమ్స్ ఇన్ లేటర్. ఒక 10 years బ్యాక్ సాల్వ్ కాని ప్రాబ్లము ఇవాళ మనం సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. హైదరాబాద్లో మా అమ్మ ఎప్పుడు వస్తావు అంటే వస్తా అంటాడు. వాడు హైదరాబాద్ స్టాండర్డ్ టైం ఒక 30 minutes లేట్ వస్తాడు ఎప్పుడు. కానీ ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు. యూ విల్ బీ ఏబుల్ టు కమ్ ఆన్ టైమ్ బికాజ్ మ్యాప్స్ చెప్తున్నాయి నువ్వు ఏ టైంకి రాగలవని. అండ్ ర్యాపిడో డ్రైవర్స్ దే విల్ బీ ఏబుల్ టు కమ్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ 5-10 minutes బ్యాక్ అండ్ ఫోర్త్. వీఆర్ ఏబుల్ టు బీ మోర్ ప్రొడక్టివ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు బీ అట్ ప్లేస్. అండ్ ఇట్స్ అ విన్ ఫర్ ఆల్. అండ్ చాలా కొద్ది ప్రొడక్ట్సే ఉంటాయి మార్కెట్లో, కొద్ది బిజినెస్ ఐడియాసే ఉంటాయి మార్కెట్లో. ఇట్స్ విన్ ఫర్ ఆల్ అండి. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ కాన్సెప్ట్స్. ఎవరైనా కానీ దీనికి అగెనెస్ట్ వెళ్ళి నేను ఆటో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, నేను గవర్నమెంట్ బస్సులకే సపోర్ట్ చేస్తాను అండ్ ఇలా గిగ్ వర్కర్స్ని సపోర్ట్ చేయను అంటే దే ఆర్ యాక్చువల్లీ డ్యామేజింగ్ అన్ ఎకోసిస్టమ్ విచ్ ఇస్ బిన్ బ్యూటిఫుల్లీ బిల్డింగ్. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు క్లోజ్ మై థాట్స్. అండ్ ఎనీథింగ్ టు యాడ్? నిజమే నువ్వు అన్నట్టు. ఓకే, దట్స్ ఎ గ్రేట్ ఎకోసిస్టమ్. ఇండియాలో అది $5 billion మార్కెట్, $5 billion మార్కెట్ బైక్ ట్యాక్సీ. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. యాజ్ పర్ సుప్రీం కోర్ట్ బైక్ ట్యాక్సీ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా మొత్తం మీద. ఎస్, సెక్షన్ 66, సెక్షన్ 192 ప్రకారము నువ్వు బైక్ వేసుకొని ట్యాక్సీ తీసుకొని డబ్బులు అంటే ఇన్ఫాక్ట్ ఒక మనిషికి లిఫ్ట్ ఇస్తే ఇల్లీగల్ ఇండియాలో. కానీ మనం 5 billion మార్కెట్ రన్ చేస్తున్నాం. రన్ చేయడం తప్పు కాదు, ఆ బిజినెస్ తప్పు కాదు. ఆ లా మేకర్స్ ఎవరు? మనం ఓటేస్తే గెలిచిన వాళ్ళే కదా. వై కాంట్ దే మేక్ రూల్స్? ఒకసారి బెంగళూరులో, ఒకసారి ఉందంటాడు, ఢిల్లీలో ఉందంటాడు, మహారాష్ట్రలో ఉందంటాడు, నెక్స్ట్ మినిట్ లేదంటాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కాదు కదా ఇది. ఒక రూల్ చేస్తే చెయ్యి. $5 billion మార్కెట్. నువ్వు ఒక హైదరాబాద్లోనే 50,000 మంది ఎంప్లాయీస్ ర్యాపిడోలో బతుకుతున్నారు, ర్యాపిడో, ఓలా, ఊబర్లో. ఇండియా మొత్తం మీద ఎంతమంది బతుకుతున్నారు? లక్షల మంది బతుకుతున్నారు. ఇంత పెద్ద బిజినెస్, ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు, ఇంత సర్వీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు. ఒక చిన్న బిల్ పాస్ చేసి మొత్తం ఓలా, ఊబర్ని లీగలైజ్ చేయలేవా? ఇప్పటికి ఇల్లీగల్గా బతుకుతున్నారు. కర్ణాటక గవర్నమెంట్ రియాక్ట్ అయిన విధానానికి జనాలు, ర్యాపిడో కంపెనీ వీళ్ళందరూ కుమ్మక్కై దే ఆర్ ట్రైంగ్ టు ఫైట్ అగేన్స్ట్ ఇట్. లైక్ దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సొల్యూషన్స్. ర్యాపిడో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ ఇస్ అ షేర్ రైడ్, వాళ్ళు పార్సల్ యువర్ సెల్ఫ్. అంటే యు సీ హౌ మచ్ ఆఫ్ ఎ నీడ్ ఇట్ ఈస్. అండ్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా వీళ్ళు వెళ్ళి లైక్ బికాస్ ద సర్వీస్ ఇస్ సో వాల్యూ. ఐ థింక్ అది ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని పీపుల్ షుడ్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ అన్ ఎఫిషియంట్ వే ఆర్ వాట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ వే. ఐ డోంట్ థింక్ సో ఎనీ అదర్ కంట్రీ వాజ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్ మోడల్. ఎందుకంటే ఇండియాలో ₹20 ఈజ్ ఆల్సో వాల్యుబుల్ బికాస్ యూ విల్ ఫైండ్ సంథింగ్. అమెరికాలో $5 కంటే తక్కువ ఏదన్నా ఉంది అంటే ఐ డోంట్ థింక్ సో యూ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్ అన్ డే. బట్ ఇండియాలో ₹10, ₹20 కూడా యుల్ స్టిల్ ట్రై టు లీవ్ అ సక్సెస్ఫుల్ ఆర్ రీజనబుల్ ఫుడ్. ఒక మీల్ దొరుకుతుంది నీకు, సంథింగ్ ఇస్ అవైలబుల్ ఆ కాంటెక్స్లో. సో ఇండియా హ్యాస్ దట్ యూనిక్ అడ్వాంటేజ్ అండ్ వీ షుడ్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్. ఇందాక నువ్వు రికమెండేషన్ అన్నావు, మైండ్ పోయే రికమెండేషన్ నా దగ్గర ఉంది, జాగ్రత్తగా వినండి. టాక్సీ అనే సినిమా ఉందన్నమాట. ఐ లవ్ దట్ మూవీ, చూసిన నేను కూడా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మూవీ ఇస్ రియల్లీ గుడ్ మూవీ. ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ అదర్ ఇంగ్లీష్ మూవీ. ఐ డోంట్ నో దట్, కానీ చాలా బాగుంటుంది. మన మంచు మోహన్ బాబు గారు మంచు మోహన్ బాబు అండ్ మంచు విష్ణు. మంచు మోహన్ గారు వచ్చేసి ఒక మాస్ టాక్సీ డ్రైవర్, మంచు విష్ణు వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణ, ఒక బ్యాగ్ పోవడం వల్ల ఏదో సమ్ హ్యాపెన్స్. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్, మంచి డ్రామా మూవీ. ట్రాక్ మీద కూడా అది ఉండిపోతుంది, కారు నూకడం. ఐ వాచ్ ఇట్ వే ఎర్లీ బ్యాక్, బట్ ఇట్స్ రియల్లీ గుడ్ మూవీ. మై రికమెండేషన్ వుడ్ బి మన రౌడీ టాక్సీ వాళ్ళ. అట్లా అంటే నేను కలేజా. మహేష్ బాబు టాక్సీ డ్రైవర్ అయిన తర్వాత ఆరెంజ్ క్యాబ్స్, ఎవ్రీ వన్ హ్యాస్ అ ప్రైడ్ టు, అంటే నేను టాక్సీ డ్రైవర్ అయినా నేను మహేష్ బాబు అని చెప్పుకోలేను. సో హీఈస్ వన్ ఆఫ్ ద గుడ్ బ్రాండ్ అంబాసిడర్. ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. అట్లా తీసుకుంటే ఇది కూడా ఉంది మన కొనిదెల సుప్రీం హీరో. ఏంటిది? సుప్రీం మై రికమెండేషన్ టు ద గవర్నమెంట్, దట్స్ ఇట్. అరే చెయ్యండి బాబు, చచ్చిపోతున్నారు జనాలు ఇక్కడ రోడ్ల మీద, ఇల్లీగల్ చచ్చిపోతున్నారు. బెంగళూరులో, ఢిల్లీలో, హైదరాబాద్లో. గవర్నమెంట్ ఎందుకు కూర్చున్నావు ఢిల్లీలో కూర్చొని? మాకు పని చేయడానికే కదా. సో మేక్ ఇట్ లీగల్. ర్యాపిడో ఇల్లీగల్గా చేయి. క్వశ్చనింగ్ ద గవర్నమెంట్.
పదండి ముందుకు పదండి. రికమెండేషన్. చిరంజీవి ఏం మూవీ అది టాక్సీ సౌందర్య సౌందర్య అన్నయ్య అనుకుంటా అనే కాదు అది అన్నీ తెలియదు కానీ చిరంజీవి అది వేరు, అది లారీ డ్రైవర్, అది వేరు. విజయశాంతి సౌందర్యనా అదిలే భాష. ఇప్పటికి కూడా చూడు, తమిళనాడు వెళ్ళినా ఆంధ్ర వెళ్ళినా రజనీకాంత్ ఇస్ ద గాయ్ దట్ ఆటో వాలాస్ లుక్ ఇట్. ఇలా ఉండాలిరా, మనిషి ఇంత బాగుండాలి, మనిషి ఇంత బాగుంటాడు, ఇంత హెల్ప్ చేస్తాడు. That's a best recommendation, and that's a great place also for us to wrap this conversation. Okay, so cool. Thank you so much everyone for being there, and thank you so much to the audience, and let us know what you think about it, and that's a wrap. వావ్ వావ్, మేమిద్దరం ఎంతో బాగా చేసేవాళ్ళం అంటే చాలా ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం, చాలా హ్యాపీగా చేసేవాళ్ళం. ఈ టాలెంట్ కూడా ఉంది దగ్గర.